అబ్జర్వ్ చేస్తే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే ఫాస్ట్ గ్రోతింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తొందరగా కనుమరుగైపోతారా? కనుమరుగు అన్నది వాళ్ళని బట్టి ఉంటుందండి, చాయిస్. సో మీరు మెగాస్టార్ తోటి చేయాల్సిన మూవీ మిస్ అయినప్పుడు 3 సార్లు మిస్ అయ్యానండి. 4సారి ఎట్టయినా చేస్తాను. నా కోసమే ఆయన మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారని నాకు నమ్మకం. సో ఇండస్ట్రీకి రాకముందే చాలా ఆఫర్స్ అనేది వచ్చేసాయి. వచ్చిన తర్వాత అనేది నెమ్మదిగా తగ్గిపోవడానికి ఏంటి అసలు? తగ్గడం ఏంటంటే ఎక్స్పెక్టేషన్. మనసంతా నువ్వే తీయంగానే ప్రతివాడు మళ్ళీ మనసంతా నువ్వేనే తీయమన్నాడు. చాలా పెద్ద హీరోలు పిచ్చి కథలు చెప్తే కూడా సారీ చెప్పొచ్చేసిన సంఘటన. సినిమాలన్నీ బాగా ఫేమ్ ఉన్న హీరోస్ తోటి నడుస్తుంది అంటారా? తెలుగు ఇండస్ట్రీ వరకు ఇంతే, వేరే దారి లేదు మీకు. అది ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే ప్రతి ప్రొడక్షన్ హౌస్ సొంత స్టార్ని తయారు చేసుకుంది. రెండు సంవత్సరాలకు 2-3 ఏళ్ళకి ఒక హీరో అడిగితే డేట్లు లేవంటారు. నాకు ఆశ్చర్యం, ఏం చేస్తారు డేట్లు లేవు. కొన్ని సినిమాలు చూసినప్పుడు కూడా అనిపిస్తుంది దీనికి 100 కోట్లు పెట్టాల్సినంత నెసిటీ ఏమున్నది, అసలు ఏ సినిమాకి లేదు. నిజంగానే అంత పెడతారా అనే డౌట్ కూడా వస్తుంది మాలాంటి వాళ్ళకి చూసే. తిప్పి కొడితే తెలుగు మార్కెట్ 80 కోట్లు అండి. సో సినిమాలు అటు ఉంచితే మరి ఓటీటీకి ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ వెబ్ మూవీస్ అని వస్తున్నాయి కదా, సో అవి తీసుకోవచ్చు కదా? అవి తీయచ్చు, అవి ఎప్పుడైనా తీయచ్చు. అది మీ కంఫర్ట్ లెవెల్. ఎందుకంటే దానికి కూడా ఒక నోటెడ్ నేమ్ అడుగుతారు. స్క్రిప్ట్ పంపితే మినిమం 6 months లోపు అప్రూవల్ రాదు. ఇది మీకు కూడా ఇన్ఫర్మేషన్. సో పనిలో పనిగా నెపోటిజం పై మీ ఒపీనియన్ ఏంటి? నెపోటిజం ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను అది లేదని అన్నాను. సో మనం లాస్ట్ ఇయర్ కూడా చూసుండొచ్చు, ఈ డ్రగ్స్ కల్చర్ సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉంది అని చూపించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఇంత ఉంటే పబ్లిక్లో ఇంత ఉంటుంది, మ్యాగ్నిఫై అవుతుంది మీ మీడియా ద్వారా. ఎక్కువ లేదనా? ఎక్కువ లేదు, తక్కువలు మనకు తెలియదు. బాహుబలి 1 కన్నా 2 చాలా మంది ఇష్టపడ్డారు. 2 నాకు తెలిసి ఫ్యామిలీ డ్రామా. సో ఉదయ్ కిరణ్తో మీకు కాస్త లాంగ్ జర్నీ ఉంది, 2 సినిమాలు చేశారు అండ్ మీరు పిక్ చేసుకున్నటువంటి హీరో కదా. సో ఆయన సడన్ డెత్ ఎలా అనిపించింది? అది చాలా బాధ అండ్ కోపం, మిక్స్డ్ ఎమోషన్. అది హాయ్, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ సుజిత. మనసంతా నువ్వే సినిమాతో ప్రేక్షకుల మదిని దోచుకున్న వ్యక్తి ఆయన. నేనున్నాను అనే సినిమాతో ఇండస్ట్రీలో నేనంటూ ఒకడిని ఉన్నాను అంటూ తన సత్తాను చూపిన వ్యక్తి ఆయన. ఫీల్ గుడ్ మూవీస్కి పెట్టింది పేరు ఆయన. దాదాపు 10 సినిమాలకు దర్శకత్వం వహించి మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అనే సినిమాతో మన ముందుకొచ్చిన దర్శకుడు విఎన్ ఆదిత్య గారు. సో ఆలస్యం చేయకుండా విఎన్ ఆదిత్య గారితో చిట్ కొనసాగిద్దామా? హాయ్ ఆదిత్య గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఇలా చాలా ఇయర్స్ తర్వాత వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అవునండి, మిమ్మల్ని యాక్చువల్లీ యాక్ట్రెస్గా కలిశాను, యాంకర్గా ఫస్ట్ టైం. ఎనీవే, ఇలా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమాతో మీరు మా ముందుకు రావటం, మళ్ళీ మంచి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాం ఆ సినిమాతో. సో స్టార్టింగ్ రావటమే మీరు ప్రూవ్ చేసుకున్నారు. స్టార్టింగ్ వచ్చిన సినిమాతోటి ఒక మంచి డైరెక్టర్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. అయితే సో 2001లో కదా, సో 2001లో వచ్చారు, 2011లో డ్రాప్ అయ్యారు లాస్ట్ సినిమా ముగ్గురుతో, అండ్ 9 years అయిపోయింది. ఏమైపోయారు 9 years? యాక్చువల్లీ అంటే బయటకి పబ్లిక్లోకి వచ్చి 9 years అయింది, కానీ ఈ 9 yearsలో నేను 3 సినిమాలు చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 3 రిలీజ్కి రెడీ. ఎందుకంటే సో నేను వర్క్లో లేకుండా లేను అండ్ ఇండస్ట్రీలో లేకుండా లేను. కాకపోతే పబ్లిక్లోకి రాలేదు ఆ ప్రొడక్ట్స్. అందులో ఒకటి నా మిస్టేక్ ఏంటంటే, ఒక రాంగ్ ప్రొడక్షన్ హౌస్ తోటి నేను డైరెక్షన్ అని ఒప్పుకుని పార్క్ అన్న మూవీ, చాలా మంచి కాన్సెప్ట్, అది మంచి కథ, చాలా బాగుంటుంది, మళ్ళీ ఒక లవ్ స్టోరీ తోటి ఒక మార్క్ వేయచ్చు అనుకుంటే మధ్యలోనే ప్రొడ్యూసర్స్ గాయబ్. ఆ తర్వాత సొంతంగా చేయాల్సి వచ్చింది. సో రెయిన్బో తర్వాత ఓన్గా చేయకూడదని నేను డెసిషన్ తీసుకున్నా, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని నేను కంప్లీట్ చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. పాపం హీరో హీరోయిన్ అందరూ కంట్రిబ్యూట్ చేశారు ఫైనాన్షియల్గా కూడా నాకు.
చివరికి నా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కూడా కంట్రిబ్యూట్ చేశాడు, నా మేకప్ చీఫ్ కంట్రిబ్యూట్ చేశాడు, అందరూ నేను చేశాను. కాకపోతే అందరం అలా ఓన్గా ఫీల్ అయి చేసాం. మా సినిమా చాలా బాగా వచ్చింది. అందులో ప్రొడ్యూసర్ లైబిలిటీ 70 లక్షలు అయితే నా లైబిలిటీ 1,40,00,000. సో ఎగ్జాక్ట్గా డబుల్ ద ప్రొడ్యూసర్స్. కాకపోతే రిస్క్ ఎక్కడ వచ్చిందంటే బ్యానర్ నేము ఆ ఒరిజినల్ ప్రొడ్యూసర్ పేరు మీద ఉంది. సో నేను రిలీజ్ చేసే రైట్స్ లేవు నాకు. ఆ కంటెంట్ అట్లా ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు నెమ్మదిగా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి బాబు ఆల్మోస్ట్ ఆ 140లో నేను ఇంచుమించు 90 lakhs వరకు తీర్చేశాను. అంటే బయట నుంచి తెచ్చాను, ఇంకా తీర్చాల్సినవి ఉన్నాయి, ఇంకా ఉద్యోగాలు చేసుకుంటూ తీర్చుకోవటం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్లీ నా కష్టం గురించి కాదు, ఇలాంటి రాంగ్ సెటప్స్లో సినిమాలు చేయటం వల్ల ఎవరు ఇరుక్కోకూడదని చెప్తున్నాను అంతే. జస్ట్ టు హెల్ప్ సమ్ న్యూ కమర్స్ సో దట్ ఒక రాంగ్ ప్రొడక్షన్ హౌస్లోకి ఎంటర్ అవ్వటం వల్ల మనకి తెలియకుండా మనం ఎలాంటి మిస్టేక్స్ ఫైనాన్షియల్గా చేసి ప్రోడక్ట్ కూడా పాడవుతుంది అని. బట్ లక్కీగా నేను సేవ్ చేసింది ఏంటంటే ప్రోడక్ట్ పాడవకుండా చూసుకున్నాను. అంటే ఇవాళకి ఎప్పుడు రిలీజ్ చేసినా అది దానికి ఒక హాట్ సెల్లింగ్ యూఎస్పీ ఉండేటట్టు వచ్చింది సినిమా. సో ఇప్పుడు అంతా ఓటీటీ యుగం కాబట్టి నాకు కొంచెం ఈజీ ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసి దాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టేయడానికి ఆల్రెడీ మంతనాలన్నీ జరిపేసి ఉన్నాను. ఈ కరోనా టైం అందుకు పనికొచ్చింది. సో ఆయన కూడా లెటర్ ఇస్తానని చెప్పారు. సో యూ కెన్ రిలీజ్ ద ఫిలిం ఆన్ యువర్ ఓన్ అని. అది జరుగుతుంది. నెక్స్ట్ యూఎస్ వెళ్ళాను. అక్కడ ఒక ఫ్రెండ్ అయిన టీజీ విశ్వప్రసాద్ గారని, నేను క్యాజువల్గా తానాకి గెస్ట్గా వెళ్తే అక్కడి నుంచి ఆ ఫారెస్ట్ గంప్లో టామ్ హ్యాంక్స్ లాగా అటు ఇటు 23 స్టేట్లు తిరిగి, కొన్ని ఏమో డాలస్లో ఫ్రెండ్ ఉన్నారు కిషోర్ అని, ఆయనకి బావర్చి చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఆయనకి యాడ్స్ చేశాను కొంచెం. నాకు ఆయన చాలా హెల్ప్ చేశారు. ఆ తర్వాత అయినా టీవీ అని డాలస్లోనే బాలు అని అతను అయినా టీవీ అని స్టార్ట్ చేశాడు, ఒక వెబ్ ఛానల్. ఇట్లా దానికి ఒక ఆల్మోస్ట్ 30-40 వీడియో కంటెంట్ ఇచ్చాను నేను అక్కడ ఉన్న టైంలో. సో అది శాలరీడ్గా చేశాను, ఒక అంటే క్రియేటివ్ హెడ్ కింద అట్లా ఉండి, బట్ డైరెక్షన్ నేనే చేశాను, కాన్సెప్ట్స్ అన్నీ. అది ఎన్ఆర్ఐఎల్ కాన్సెప్ట్స్ తోటి. అది క్లిక్ అయిన తర్వాత పాడుతా తీగకి బాలుగారి ప్రోగ్రామ్కి గెస్ట్గా వెళ్ళాను, అక్కడే జరిగిన హ్యూస్టన్లో. ఈలోపు ఒక కన్నడ ఫిల్మ్ ఒకటి అనుకున్నాము, కనెక్టికట్లో ప్రొడ్యూసర్ కమ్ హీరో. తర్వాత అది ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు, ముందరికి వెళ్ళలేదు అనుకున్న టైంలో మళ్ళీ మా కజిన్స్ ప్లేస్కి వచ్చాను అట్లాంటాకి. అక్కడ శివ అని మా కజిన్ ఉన్నారు. అక్కడ ఉన్నాక ఈయన సియాటల్ నుంచి విశ్వప్రసాద్ గారు కాల్ చేసి 2005 నుంచి యాక్చువల్లీ ఆయన నాకు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు సినిమాల్లోకి వస్తాను అంటూ ఉంటే ఆపుతున్నాను, ఇప్పుడు కరెక్ట్ కాదండి అని. సార్ ఇంక ఇప్పుడు డిజిటల్ ఎరా వచ్చేసింది కదా, ఎక్కడి నుంచైనా సినిమా తీసుకోవచ్చు కదా, మీరు వచ్చేయండి సియాటల్, నేను మీకు వీసా చేంజ్ చేస్తానని నన్ను B1 మీద వెళ్ళాను. ఆయనే O1 మీదకి మార్పించి అక్కడ ప్రొడక్షన్ హౌసు స్క్రాచ్ నుంచి, అంటే ఒక్కడనే కదా, వాళ్ళందరూ సినిమా వాళ్ళు కాదు. సో జైన్ అండ్ విన్సెంట్ అని ఏస్ సినిమాటోగ్రాఫర్, ఆయన్ని తీసుకున్నాము. సో నేను కెమెరామెన్ ఉంటే ఇంకా సినిమా తీయటం ఈజీ. ఆర్టిస్టులు న్యాచురల్లీ స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్, సో విజువల్ ఎగ్జిక్యూషన్ ఆయన ఉంటారు. సో ఇలా మేము మొదలుపెట్టి అక్కడి నుంచి ఎక్విప్మెంట్ మొత్తం ఎక్వైర్ చేసాము, ఒక స్టూడియో బిల్డ్ చేసాము, ఒక 8 bedroom హౌస్ ఫర్ ఆర్టిస్టులు అండ్ క్రూ స్టే చేయడానికి. అలాగే ఒక మెస్, మనకి ప్రొడక్షన్ అంటే మెయిన్ ఫుడ్ కదా. సో ఒక షెఫ్ని హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి ప్రొడక్షన్ పెట్టాము. సో ఇది కంప్లీట్ ఒక బిగ్గర్ పిక్చర్ అయిపోయింది రాను. అండ్ ఆయనకి కూడా ఇంట్రెస్ట్ వచ్చి, సో టు స్టార్ట్ విత్ ద ప్రొడక్షన్ హౌస్ శ్రీను పండ్రంకి అని ఒక యంగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఆ టైంలో యూఎస్లో ఉన్నాడు. మంచు లక్ష్మి గారు హీరోయిన్గా డెసిషన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ నేను లైన్ ప్రొడక్షన్ చేశాను. అంటే టు నో అమెరికాలో 1 day ప్రొఫెషనల్గా షూటింగ్ చేస్తే మనకి ఎంత అవుతుందని తెలుసుకోవటానికి. సో అక్కడి నుంచి ఏం చేసామంటే లోకల్ టాలెంట్ తోటి ఒక శ్రీరామ్ బ్యాగరాజ్ గారని ఆయన డైరెక్షన్లో ఒక 70 episodes స్క్రిప్ట్ ఈటీవీ కోసం పిచ్ చేసి వాళ్ళు ఈటీవీ వాళ్ళు అప్రూవ్ చేయగానే దాన్ని తీయటం మొదలుపెట్టాం. ఆ సిరీస్ ఒక 20 episodes దాకా అయిపోయింది. అది తీసాక ఈలోపు నా డైరెక్షన్లో ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అనే ఒక ఇంగ్లీష్ ఫిల్మ్కి ఈయన శ్రీరామ్ బ్యాగరాజ్ గారి స్క్రిప్ట్ నేను డైరెక్ట్ చేశాను.
ఇది కొంచెం ప్రొఫెషనల్గా హాలీవుడ్ నుంచి ట్రిన్ మిల్లర్ అన్న అమ్మాయిని, టామ్ రిచర్డెల్లీ అని ఒక ఇటాలియన్ యాక్టర్ని, వీళ్ళందరినీ పెట్టి ఒక ఇండియన్ ఫ్యామిలీలో డివోర్స్ అన్నది బ్రదర్ అండ్ సిస్టర్ని ఎట్లాగా ఎమోషనల్గా సెపరేట్ చేస్తుంది. అమెరికన్ లా ఏమో చాలా ఈజీగా ఉంటుంది డివోర్స్ లా, సో అదే అడల్ట్ డెసిషన్ మీద వదిలేస్తారు. కానీ కిడ్స్ ఏమో ఇండియన్ కిడ్స్ కదా, చిన్నప్పటి నుంచి అన్న అంటే కృష్ణుడు, చెల్లి అంటే ద్రౌపది, రాఖీ అంటే ఇలాగా ఇవన్నీ నేర్పిస్తారు. ఇలా నేర్పించిన పిల్లల్ని సడన్గా అమెరికన్ సమాజం ప్రకారం చాలా ఈజీగా బ్రేకప్ అయిపోమంటే అవ్వలేరు కదా. సో మనం ఎలా పెంచుతామో పిల్లలకి అదే మైండ్ సెట్ ఉంటుందిగా. సో వాళ్ళు అమెరికన్ ఫెడరల్ లా మీద కేసు పెడతారు. మా ఫ్యామిలీని బ్రేక్ చేయడానికి మీకు ఎవడు రైట్స్ ఇచ్చాడని. అది ఒక కోర్ట్ రూమ్ డ్రామా. దానికి 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సో అది డైరెక్టర్గా నా లైఫ్లో అసలు ఊహించని ఒక సక్సెస్ఫుల్ జర్నీ అది. సో అందులో మన పాత హీరోయిన్ అంకిత ఉన్నారు కదా, సింహాద్రిలో చేశారు. ఆవిడ మదర్ కింద చేసింది, ఇండియన్ మదర్ కింద న్యూయార్క్లో సెటిల్ అయింది తను మ్యారేజ్ చేసుకుని. సో ఆల్రెడీ నా సినిమాల్లో ఒక సినిమా చేశారు, మనసు మాట విందని, నవదీప్ మూవీ. సో అలా మళ్ళీ కనెక్ట్ అయ్యి సియాటర్లో వచ్చి చేశారు ఆ సినిమాకి. అది చాలా బాగా వచ్చిన తర్వాత మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం ఇంకా బ్యాటింగ్ చేయొచ్చు, రిటైర్ అవ్వక్కర్లేదు అనేవాళ్ళు కదా మన క్రికెటర్స్ని. స్టిల్ సమ్ క్రికెట్ ఈజ్ లెఫ్ట్ ఇన్ హిమ్ అంటూ ఉండేవాళ్ళు వాళ్ళు రిటైర్మెంట్ టాపిక్ వస్తే. సో అలాగా అక్కడి నుంచి ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాని సినిమా నిన్ను కోరికి లైన్ ప్రొడక్షన్ చేసాం యుఎస్లో. దాంతో తెలుగు ఇండస్ట్రీతో కనెక్ట్ చేశాను. సో ఇక్కడ వివేక్ కూచిపట్ల అని మా ఫ్రెండ్, అప్పటికే వెల్ ట్రైన్డ్ కో ప్రొడ్యూసర్ చాలా సినిమాలకి, రంజిత్ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్లో నేనే రాజు నేనే మంత్రి. సో తన్ని ఇండియా ఆపరేషన్స్కి కో ప్రొడ్యూసర్ కింద కనెక్ట్ చేసి ఇప్పుడు దే ఆర్ మేకింగ్ ఆల్మోస్ట్ 12 మూవీస్ పర్ యానం. సో పేరుకి తగినట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నది ఇట్స్ బికమ్ ఏ కంప్లీట్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్. దానికి ఇవాళకి నేను కన్సల్టెంట్గా ఉన్నాను, స్టోరీ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్ కింద ఉన్నాను. త్వరలో నా డైరెక్షన్లో కూడా స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇక్కడ. ఈ మధ్యలో వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ అని ఆయన అర్జున్ దాస్యన్ అని కొత్త ప్రొడ్యూసరు. మామూలుగా నన్ను సలహా అడగటానికి చాలామంది వస్తారు ఇండస్ట్రీకి, అంటే జనరల్గా నా ఎక్స్పీరియన్స్ వల్ల. నన్ను సలహా కోసం కాకుండా డైరెక్షన్ కోసం అప్రోచ్ అయింది ఆయనే రీసెంట్ టైమ్స్లో. అంటే నేను అది చాలా చెప్పాను, ఎందుకు సార్ అప్పటికి నేను గీతా ఆర్ట్స్లో స్టోరీ డిపార్ట్మెంట్ హెడ్ కింద ఉన్నాను. ఆయన వచ్చి మీరు డైరెక్షన్ చేయాలని, ఎవరినైనా కొత్త వాళ్ళని పెట్టి తీసేసుకోండి, నేను కావాలంటే మీకు హెల్ప్ చేస్తాను, బయట నుంచి సూపర్వైజ్ చేస్తాను అన్నాను. కాదు నాకు మీ డైరెక్షన్లోనే నా బ్యానర్ లాంచ్ కావాలని. సో అది ఇంకో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాగా మళ్ళీ కొత్త ప్రొడ్యూసర్, బట్ చాలా ఎఫిషియెంట్ ప్రొడ్యూసర్, లండన్ బేస్డ్ ఏరోస్పేస్ ఇంజనీర్ ఆయన, నిర్మల్ నేటివ్. ఒకటే కండిషన్ పెట్టాను, మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి తీస్తున్నారా, మీ పేరెంట్స్తో కూడా నేను మాట్లాడాలి, మీ మిస్సెస్తో మాట్లాడాలి, మీరు సినిమాల్లోకి వెళ్ళడం వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంటేనే తీయండి, లేకపోతే మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వస్తే సినిమా కిల్ అవుతుంది. నాకు ఇలాంటి మిస్టేక్స్ నేను చాలా జరిగాయి కాబట్టి నేను ఐ వాంట్ టు బీ వెరీ కేర్ఫుల్ అని చెప్పి ఆయన మొత్తం వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని అందరినీ నాకు పరిచయం చేసి. సో ఆఫ్టర్ ఎవ్రీబడి అప్రూవ్డ్, వాళ్ళ బ్రదర్ కూడా డాక్టరు యశోదాలో. సో అందరూ ఎస్ అనుకుంటేనే కథ చెప్పి అది ఆ సినిమా సెన్సార్ అయిపోయింది. కరెక్ట్గా April 10th రిలీజ్ అనుకున్నాము, కోవిడ్ వల్ల డిలే అయ్యి ఇప్పుడు ఓటీటీకి వచ్చేద్దామని ప్లాన్లో ఉన్నాం. సో ఈ హిస్టరీ మీకు ఎందుకు చెప్పానంటే ఈ 9 ఏళ్ళు నేను ఖాళీగా లేను అంతే. అండ్ మధ్యలో మీకే తెలిసి నేను జెమినీకి V6కి సీరియల్ ప్రొడక్షన్ కూడా ప్యారలల్గా మొదలుపెట్టాను. అంటే మాలాంటి వాళ్ళు కాకుండా అందరికీ తెలియాలి కదా అన్న ఉద్దేశంతో. అది అంటే ఇంత పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చిన ఆదిత్య సడన్గా గాయబేర్ అసలు కనిపించట్లేదు, పబ్లిక్కి కనిపించట్లేదు. మీరు దాని వెనక చాలా చేస్తున్నారు, అది ఎవరికి తెలియదు. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అండి, మన చేతిలో ఒక స్టార్ హీరో డేట్స్ ఉంటే పబ్లిక్లోకి తొందరగా వచ్చేస్తాం. లేకపోతే టు గెట్ దేర్ మనము ఇండస్ట్రీ నుంచి అవేగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నాలాగా వెళ్ళకుండా ఇంకా ఇండస్ట్రీలోనే ఏదో అదే రెస్పెక్ట్. అంటే నేను ఎప్పుడు డైరెక్టర్ ఆర్ స్క్రిప్ట్ తప్పితే ఆ రెస్పెక్ట్ తగ్గే పనులు ఏం చేయలేదు లక్కీగా, అండ్ నన్ను ఎవరు అలా చేయనివ్వలేదు కూడా. ఇప్పుడు నేను సడన్గా
వేరే షిఫ్ట్ అవ్వలేదు, కెమెరా డిపార్ట్మెంట్కో ఎడిటింగ్ డిపార్ట్మెంట్కో అట్లా అవ్వలేదు నేను. సో ఒక అడ్వైజర్గానో కన్సల్టెంట్గానో లేకపోతే స్టోరీ డిపార్ట్మెంట్ హెడ్గానో, అండ్ మళ్ళీ నా కథలు నేను షార్ట్ ఫిల్మ్స్ చాలా తీసాను మధ్యలో. కొన్ని నా పేరు మీద తీశాను, కొన్ని ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ పేర్ల మీదే తీశాను. చాలామంది డైరెక్టర్స్ ఇంత పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చినప్పుడు డైరెక్టర్స్ వాళ్ళకి అవకాశాలు రాకపోతే చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ వేరే వేరే చాయిస్ చూసుకోకుండా. అసలు అలా అయితే ఏం జరగకుండా మీరు దీన్ని పట్టుకొని అలానే ఉన్నారు. నాకు డిప్రెషన్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మీకు తెలిసే అంటే నేను చాలా ఎక్స్ప్రెసివ్. సో డిప్రెషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇంట్రావర్టో రిజిడ్ ఎవరితో ఏమీ చెప్పుకోలేని అంత కమ్యూనికేషన్ లేకపోతేనో. నాకు అసలు అంటే నాకు రీజన్ తెలిసినప్పుడు డిప్రెషన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నా చేతిలో అల్లు అర్జున్ నుండి నేను ఒక అటర్ ఫ్లాప్ ఇస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతా న్యాచురల్లీ. నాకు అండర్ గివెన్ ఆపర్చునిటీ ఒక స్టార్ హీరో డేట్లు ఉంటే నేను ఎప్పుడు ఫ్లాప్ అవ్వలే. సిద్ధార్థతో టాటా హయ్యెస్ట్ గ్రాసర్ దాని బొమ్మరిల్లు. నాగార్జున గారి కెరీర్లో ఇవాళకి ఉత్తరాంధ్ర రికార్డ్స్ బ్రేక్ చేసి ఉన్నది నేనున్నాను. బాస్ సినిమా నేనే చెప్పాను సెకండ్ హాఫ్ తేడా అండి అని, అండర్ ప్రొడక్షన్ చెప్పాను, కాదు మాకు ఇలాగే కావాలన్నారు, తీసి ఇచ్చేసాను. సో కానీ అది టేబుల్ ప్రాఫిట్. ఈ డికేడ్లో నాకు తెలుసు అంత హయ్యెస్ట్ టేబుల్ ప్రాఫిట్ ఏ స్టార్ హీరో సినిమాకి లేదని వాళ్ళే అన్నారు నాతో. ఇది నా మాట కాదు. సో ఇలా మనకి రీజన్ తెలిసి చేస్తే డిప్రెషన్ రాదు. సర్ప్రైజ్ ఎప్పుడంటే నేను సూపర్ హిట్ అయిపోతుంది సినిమా అనుకుని ఆడియన్స్లో అట్టర్ ఫ్లాప్ అయ్యి అసలు డైరెక్టర్ వేస్ట్ రా అంటే అప్పుడు షాక్ అవుతా, ఏంటి నేను పనికి రాకుండా పోయానా. అప్పుడు అలాంటి సంఘటన నాకు ఇప్పటిదా జరగలే. నేను మనసు మాట విందు సినిమాకి మా ఫ్రెండ్కి కాల్ చేసి ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమా మనం తీసామని మర్చిపోవచ్చు, తొందరలో ఇంకో మంచి సినిమాకి వర్క్ చేయాలని నన్ను. రెయిన్బో మార్నింగ్ షో అవ్వగానే బయటకు వచ్చి నెక్స్ట్ సినిమా చాలా బాగా తీయాలి, మంచి ప్రొడ్యూసర్కి తీయాలి, మనం ప్రొడ్యూస్ చేయకూడదని చెప్పాను. సో ఇలా తెలిస్తే డిప్రెషన్ రాదు. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నారు. లైఫ్ అంటే అంతే కదండి. యా. సో అంటే మీరు తీసిన ఈ 10 సినిమాలని ఏదైతే డైరెక్ట్ చేశారో ఆ 10 సినిమాలని చూస్తే లైక్ ఒక కలగాయ కూర అంటారు, అంటే అన్ని వెజిటేబుల్స్ లైక్ మిక్స్ చేసి చేస్తారు కదా, సంక్రాంతికి మనం చేసుకుంటాం కదా. నేను తమిళనాడు నుంచి వచ్చాను కదా, నా కెరీర్ ఏవిఎల్ అని చాలా ఫేమస్, అది కేరళ డిష్. ఏవిఎల్ అంటే అదే మీరు చెప్పిందే కలగలుపు కూర. సో అలా అనమాట, హిట్ ఫ్లాప్ యావరేజ్ అన్ని మిక్సింగ్ లో ఉన్నాయి తీసిన దీనిలాగా. ట్రూ. యా. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అనేది ఏంటంటే అందరినీ ఒకలాగే ట్రీట్ చేస్తుందని అంటారు, లైక్ డైరెక్టర్స్ని కానీ యాక్టర్స్ని కానివ్వండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కానీ ప్రతి ఒక్కరు ఒక్క ఛాన్స్ అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో మీకు ఆ ఒక్క ఛాన్స్ రాగానే మీరు మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు, ఫస్ట్ సినిమాతోటే మంచి హిట్ని అందుకున్నారు. బిఫోర్ దట్ ఎలాంటి స్ట్రగుల్స్ని మీరు ఫేస్ చేశారు? నేను యాక్చువల్గా అండి నాది చాలా ఫ్లాట్ లైఫ్. నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ కొడుకుగా వచ్చాను, చాలా లగ్జరియస్ లైఫ్ నుంచి వచ్చాను, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి కంఫర్టబుల్గా చదువుకున్నాను. సో డిగ్రీ అయిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి యాంబిషన్ సినిమాల్లోకి రావాలని. కాలేజీలో నేను కంప్లీట్గా ఎక్స్ట్రా కరికులంలో ఫుల్ అంటే ఇంకా మామూలుగా ఇండల్జ్ అవ్వలేదు. సో మా కాలేజీని రిప్రజెంట్ చేసి నేను దగ్గర 334 ప్రైజెస్ మా కాలేజ్కి ఇచ్చాను. అయినా అంటే నేను కాంపిటీషన్కి వెళ్తే అదే నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్, మా బ్రదర్ కూడా మా కాలేజ్, నాకు సీనియర్ 2 years, మా ఇద్దరు అన్నయ్యలు సేమ్ కాలేజ్, వాళ్ళు ముందరే చెప్పేసేవాళ్ళు నేను కాంపిటీషన్కి అటెండ్ అవుతున్నాను, రేపు అమలాపురం వెళ్తున్నాను, లక్నో వెళ్తున్నాను, ఇట్లాగ ఇంట్లో చెప్తాం కదా. చెప్పంగానే వాళ్ళు అయితే మాకు 1 day హాలిడే అనేవాళ్ళు. అంటే అంత ఆ ఎక్స్పెక్టేషన్ ఉండింది. అలాంటి ఒక గ్లోరియస్ లైఫ్ నేను విజయవాడ సిద్ధార్థ కాలేజ్లో చూశాను. చూసి కల్చరల్ టీమ్ తరఫున మేమే ఒక కాంపిటీషన్ సృజనోత్సవ్ అని యూత్ ఫెస్టివల్ 20 years కండక్ట్ చేసాం మా కాలేజ్కి. ఆంధ్ర తెలంగాణ అప్పుడు మా నాగార్జున యూనివర్సిటీ డివైడ్ అయింది కృష్ణా యూనివర్సిటీ కింద. అప్పుడు ఆపారు దాన్ని. అప్పటి వరకు నిరవధికంగా అది కంటిన్యూస్గా కండక్ట్ చేసాం. సో ఇలాంటి ఒక మంచి హిస్టరీ తోటి నేను సినిమాల్లోకి వచ్చా. అండ్ రావటం సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో చందమామ విజయ కంబైన్స్. బృందావనం సినిమా ఏమో జస్ట్ అబ్జర్వేషన్, అంటే కెమెరా వెనకాల నుంచోవటం చూడటమే, పని చెప్పరు. అప్రెంటిస్షిప్ రాజన్ ప్రసాద్ గారు, రమ్యకృష్ణ గారు. వెంటనే నెక్స్ట్ సినిమా భైరవ దీపంకి స్టాఫ్లో తీసుకున్నారు. దానికి స్క్రిప్ట్ అసిస్టెంటు,
అండ్ క్లాప్, ఎడిటింగ్ రిపోర్ట్లు రాయటం అవి అన్నీను. అంటే మీరు అలా యాక్టివ్గా ఉన్న ఆ కాలేజ్ రోజుల్లోనే మీరు అనుకున్నారా డైరెక్టర్గా నేను వెళ్ళాలని? బీజం అప్పుడు పడిందా? చెప్పాను నేను ఐ వాంట్ టు బికమ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్ అని. అప్పుడు ఎవరు నమ్మలేదు, నవ్వారు కూడా. అది అంత ఈజీ కాదని. మా ఇంట్లో కూడా ఇమీడియట్గా ఒప్పుకోలేదు. అప్పట్లో నా హుషారు, అంటే సోషల్ అవేర్నెస్, నా యాక్టివిటీ, ఆల్ ఇండియా రేడియోకి నేను చాలా ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఏది యువానికి నాకు పాకెట్ మనీ అంతా ఆల్ ఇండియా రేడియో సప్లై చేసింది. సో సినిమాలు చూడటానికి, బట్టలు కొనుక్కోవటానికి, పుస్తకాలు కొనుక్కోవటానికి, మొత్తం ఊళ్ళు తిరగటానికి అంతా ఆల్ ఇండియా రేడియో డబ్బులే. సో అలా అప్పటికే కొంచెం యాక్టివ్గా ఉండటం వల్ల ఇండస్ట్రీలో న్యాచురల్లీ ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది కదా. వీడు చాలా స్పీడ్గా ఉన్నాడు, తొందరగా డైరెక్టర్ అవుతాడు అన్నారు బాలయ్య బాబు. అంటే మొదటి సినిమాకే డైలాగులు రాయటం, చెప్పేయటం అన్నీ చేసేస్తున్నాను. సో కంట్రిబ్యూషను డైరెక్టర్ ఎస్ అన్నా నో అన్నా ఆగకుండా చెప్తూ ఉండేవాడిని. ఏదోటి చీ అన్నా కూడా మళ్ళీ స్పోర్టివ్గా తీసుకుని ఇంకోటి చెప్పాలి. అంటే నాకు ఎలా ఉండేదంటే ఒక ఐడియా అన్నా నాది సినిమాల్లో థియేటర్లో చూడాలని ఉండేది. అలా నేను భైరవద్వీపంకే చూసేసాను. ఒక చిన్న థాట్ అయినా సినిమాలో ఉండాలి, ఎడిటింగ్లో పోకూడదు, లేదంటే డైరెక్టర్ నో అనకూడదు. అలాగా బాగా ఫోకస్డ్గా వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్ని. వెంటనే కమల్ హాసన్ గారి సినిమా చేసాం, నమ్మవరని, తమిళ్. దానికోసం తమిళ్ రాయటం, చదవటం నేర్చేసుకున్నా, పలక బల్పం పెట్టి 35 డేస్లో. దాంతో తమిళ వాళ్ళతో బాగా క్లోజ్ అసోసియేషన్ వచ్చింది. ఆయన జెంటిల్మెన్ శంకర్ గారు కమల్ హాసన్ నేను క్లోజ్గా ఉండటం చూసి భారతీయుడు సినిమాకి చేయమని అడిగారు. సో ఆ టైంలో మా బ్రదర్ మ్యారేజ్ అని చెప్పి హైదరాబాద్కి వచ్చా. అలాగే బాలయ్య బాబుతో అదే బ్యానర్లో కృష్ణార్జున్ విజయం అని మైథాలజీ చేసాం. సో అందరూ స్టార్ హీరోలతో పనిచేశా. హైదరాబాద్ రావటం సురేష్ ప్రొడక్షన్స్లో ప్రేమించుకుందాం రా చేసాం. దానికి మళ్ళీ పరచూర్ బ్రదర్స్ దగ్గర స్క్రిప్ట్, జయంత్ గారి దగ్గర అసోసియేట్. బావగారు బాగున్నారా చేసాం, దానికి స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ డైరెక్టర్. అప్పుడు చిరంజీవి గారు ప్రెస్ మీట్లో చెప్పేశారు తొందరలో ఈ అబ్బాయి డైరెక్టర్ అవుతాడని. ఆ తర్వాత నాకు విపరీతమైన ఆఫర్లు ఇండస్ట్రీ నుంచి. ఎవరికైనా ఫస్ట్ సినిమా వాళ్ళు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కింద ఉండాలి. నేను ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీ నాకు ఒక్కడికే వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్స్లో నేను ఫస్ట్ సినిమా ఇలాంటి జానర్ చేయను. నా మొదటి సినిమా ఒక యాష్ చోప్రా, ఆదిత్య చోప్రా, అప్పటికి మన ఇన్ఫ్లుయెన్స్లు కరణ్ జోహర్, సో దిల్వాలే దిల్లోనే, ఇవన్నీ బీభత్సంగా అంటే అప్పుడు లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అంటారు చూడండి. ఆ జనరేషన్లో ఆ టైంకి అది పెద్ద యూఎస్పి, సెల్లింగ్ పాయింట్. సో నేను ఒక లవ్ స్టోరీతోనే వస్తాను. సో దానికి ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఎవరని ఎత్తుక్కుంటే ఎంఎస్ రాజు గారు. సో నాకున్న 14-15 ఆఫర్స్లో ఐ హ్యావ్ చూసాను ఎంఎస్ రాజు గారు ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్. ఉదయ్ కిరణ్ పెట్టుకొని, ఉదయ్ కిరణ్ కూడా నా చాయిసే, ఆయనకి ఐడియా లేదు. సో అలాంటి సిచ్యుయేషన్లో నా కష్టాలు ఎక్కడుంటాయి? నా యాక్చువల్ కష్టం నా ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాతే. నేను రియల్గా ఇండస్ట్రీ రాకముందే చాలా ఆఫర్స్ అనేది వచ్చేసాయి. వచ్చిన తర్వాత అనేది నెమ్మదిగా తగ్గిపోవడానికి ఏంటి అసలు? తగ్గడం ఏంటంటే ఎక్స్పెక్టేషన్. మనసంతా నువ్వే తీయంగానే ప్రతివాడు మళ్ళీ మనసంతా నువ్వేనే తీయమన్నాడు. అదంత హిట్ అది నాకేంటంటే జోనర్ మార్చాలని ఉండేది. నాకు నా ఫస్ట్ సినిమాకి ఎలాంటి ఫెసిలిటీ ఉందో నేను అది అలాగే సక్సెస్ఫుల్ కదా. రెండో సినిమా నుంచి ఎవడు మాట విండే. ఒకసారి డైరెక్టర్ అవ్వగానే ఎక్కువ డబ్బులు ఇచ్చైనా వాళ్ళు చెప్పిన మాట వినాలన్న యాటిట్యూడ్లన్నీ నేను రిజెక్ట్ చేసుకుంటూ పోయాను. చాలా పెద్ద హీరోలు పిచ్చి కథలు చెప్తే కూడా సారీ చెప్పొచ్చేసిన సంఘటనలు ఉన్నాయి నాకు. అంటే ఆ కథ మీకు సూట్ అవ్వదండి అంటే వాళ్ళకి నచ్చదు, వీడెవడు నాకు చెప్పడానికి అన్నట్టు ఉంటుంది. జెన్యున్గా నాకేమో అలా తీయటం ఇష్టం ఉండదు. అంటే మనం ఎంజాయ్ చేస్తూ ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి ఒక సినిమా చేయాలంటే. సో కొన్ని రోజులు ఏమవుతుంది, అసలని ఏ పని చేయకపోతే వీ విల్ బీ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. సో వచ్చిన వాటిల్లో మనం బెటర్ అనుకున్నవేమో వేరే వేరే కారణాల వల్ల కాస్టింగ్ లేదనో, బడ్జెట్ లేదనో, ప్రొడ్యూసర్ సరిగ్గా లేడనో, లేకపోతే పబ్లిసిటీ లేదనో, రాంగ్ టైం రిలీజ్ అనో, ఇలాంటి అదర్ దాన్ ఎస్థెటిక్స్ కారణాలు బోళ్ళు ఉంటాయి ఒక ప్రాజెక్ట్ పోవటానికి. మనసు మాట విందకి హీరో హీరోయిన్కి గొడవ వచ్చి 2 షెడ్యూల్స్ ఎగిరిపోయాయి. అదే అందులో మన ప్రమేయం ఏమి ఉండదు. సో ఇలాగా అన్నోన్ రీజన్స్ వల్ల ఒక్కొక్కటి ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకేమవుతుందంటే మనం ఓన్లీ డ్యామేజ్ కంట్రోల్కే పరిమితం అవుతాం. ఆ డ్యామేజ్ కంట్రోల్లో తెలియకుండా చాలా జీవితం వెళ్ళిపోతుంది. అంటే మీరు వచ్చిన ఈ ఆఫర్ని కొన్ని మీకు నచ్చక రిజెక్ట్ చేయడం వల్ల కూడా మీరు చాలా మంది యాంటీ అయిపోయారు. 100% అవుతుంది. సో దాని మూలంగా కూడా మీరు చాలా వరకు ఆఫర్ యాంటీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను బాగానే అనుకుంటారు, బట్ వెనకాల వాళ్ళు బ్యాడ్గా మాట్లాడతారు.
తెలిసిన వాళ్ళతో ఎప్పుడు ఇష్యూ ఉండదు. ఇప్పుడు నేను తెలుసు ఒక గౌరవమో ఇష్టమో ఉందనుకోండి, వేరే వాళ్ళు అన్నా మీరు అట్లీస్ట్ ఖండించకపోయినా విని ఊరుకుంటారు, మీ ఒపీనియన్ మారదు తెలుసు కాబట్టి. బట్ తెలియకపోతే నిజమే అనుకుంటారుగా న్యాచురల్లీ. సో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో అంటే బేసిక్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మన ప్రెజెన్స్లో మాట్లాడేదానికంటే మన ఆప్షన్స్లో మనకి వచ్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనకు తెలియదు. ఇప్పుడు కూడా ఎక్కడో ఆఫీస్లో కూర్చుని ఓ ప్రొడ్యూసర్ ఆదిత్య గారు నా సినిమాకి డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందంటే, అబ్బాయి ఆయన వేస్ట్ అండి అని ఎవడో అంటూ ఉండొచ్చు. వీ డోంట్ నో, తెలియదు కదా. యా. సో మరి మనసంతా నువ్వే ఉదయ్ కిరణ్ గారిని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటి ఉదయ్ కిరణ్ గారితో మీకున్న రిలేషన్షిప్ అండ్ ఆయన అంటే ఎందుకు అంత ఇష్టం? మరి సెకండ్ మూవీకి కూడా ఆయన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే చిత్రం సినిమా మార్నింగ్ షోకి దశరథ్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, తను తీసుకెళ్ళాడు. మార్నింగ్ షో చూసినప్పుడు సీట్లు లేవు, మేము కొంచెం లేట్గా వెళ్ళి అక్కడెక్కడో నాగోల్ క్రాస్ రోడ్స్లో యాదగిరి థియేటర్ ఏదో ఉంది, అది కొత్తగా కట్టిన థియేటర్, హౌస్ఫుల్. సో సీట్లకి మధ్యలో స్టెప్స్ ఉంటాయి కదా, మేమందరం అక్కడ కూర్చొని చూసాం. సడన్గా ఇంటర్వెల్లో చూస్తే నా పక్క కూర్చున్న కుర్రాడు ఉదయ్ కిరణ్, అవతల పక్క దశరథ్ ఉన్నాడు. సో అప్పుడు హాయ్ అని చెప్పి అప్పుడు దశరథ్ పరిచయం చేశాడు. ఇంకా అప్పటి నుంచి మేము సినిమాతో సంబంధం లేకుండా బాగా ట్రావెల్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటికే ఇండస్ట్రీలో నేను అందరు పెద్ద స్టార్స్తో పనిచేస్తున్న అసోసియేట్ని, సో అప్పటికే ఫారెన్ ఎక్కువ తిరిగిన అసోసియేట్ని. అసిస్టెంట్ డైరెక్టర్స్లో కార్ డ్రైవ్ చేసి నేనే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని పిక్ చేసుకున్న ఒక లగ్జరీ ఉన్న అసోసియేట్ని. సో ఇలాంటివన్నీ కొంచెం న్యాచురల్గా ఐ క్యాచింగ్గా ఉంటాయి కదా. సో అండ్ అప్పటికే నేను సురేష్ ప్రొడక్షన్స్లో చేయటం, సో ఉదయ్కి కూడా కెరీర్ బిగినింగ్ కాబట్టి నాకు తోచిన సలహాలు అవి చెప్తూ ఉండేవాడిని. సెకండ్ ఫిలిం తను నువ్వు నేను స్టార్ట్ అయ్యే టైంలో మేమిద్దరం కలిసి ఏవిఎస్ గారు ప్రొడ్యూసర్గా ఓ సినిమా అనుకున్నాం. దాని స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఆయన కొంచెం అంకుల్ సినిమా తేడా కొట్టి ఫైనాన్షియల్గా డల్ అయ్యి మళ్ళీ ఆయన ఆర్టిస్ట్గా బిజీ అయిపోయారు. అప్పుడు ఎంఎస్ రాజు గారు సినిమా చేద్దామని పిలవంగానే ఈయనైతే బెటర్ అనుకొని ఈయనకి చెప్పా. ఆయన మహేష్ బాబు కథ చెప్పమన్నారు. మహేష్ బాబుతో లవ్ స్టోరీ ఏం చేస్తాం, మంచి మాస్ సినిమా చేద్దామని నేను ఉదయ్ కిరణ్ని పరిచయం చేస్తాను. సో ఆయన నువ్వు నేను ఎడిటింగ్ రూమ్లో చూసి తేజ గారిని అడిగి నాకు బాగున్నాడు కుర్రాడు చేసేద్దామని. మనసంతా నువ్వెళ్ళనేమో చాలా పేషెన్స్ లెవెల్స్ బాగున్న పర్సన్ లాగా, శ్రీరామ్లోనేమో పేషెన్స్ లేదు, కంప్లీట్ అగ్రెసివ్. అవును, అది శ్రీరామ్ చేయాలన్న డెసిషన్ ఉదయ్ది, నాది కాదు. నేను వద్దన్నాను, నువ్వు జోనర్ మార్చుకున్నాను, నేను మార్చొచ్చు యాజ్ ఎ డైరెక్టర్, నా ఫెయిల్ అయినా నష్టం ఉండదు. ఆర్టిస్ట్గా నువ్వు యాక్సెప్టెడ్ అంటే ప్రతి ఫ్యామిలీ నిన్ను మా ఇంట్లో పిల్లాడని ఓన్ చేసుకున్నారు. సో నువ్వు వెంటనే మాస్కి వెళ్ళకు, అప్పుడే ఇది కొన్ని రోజులు కంటిన్యూ చెయ్యి అన్నాను. లేదు ఈ అన్ని లవ్ స్టోరీలు వస్తున్నాయి, మొనాటనస్గా ఉంది, నేను అది బ్రేక్ చేయకపోతే, ఇప్పుడు చేయకపోతే, ఆఫ్టర్ మంత్స్ అంతా నువ్వే చేయకపోతే నాకు కష్టం, సో ఆ పాపం కూడా మీరే మూట కట్టుకోండి అన్నాడు. బట్ శ్రీరామ్ చాలా బాగా కష్టపడ్డాడు. అతను అంటే మేక్ ఓవర్కి ఎక్కువ కష్టపడ్డాడు, బాడీ బిల్డ్ చేయటము, లుక్కు. నేను కూడా ఆ సినిమాని కొంచెం నాయకుల్లో కమల్ హాసన్లా చూపించాలి ఉదయన్ అని చెప్పి ఆ టోన్ తీసుకొచ్చాను సినిమాకి. చాలా కష్టపడ్డాం. నాకు వినాయక్ గారు చెప్పారు ఆ తర్వాత కలిసి, నాకు మీ అన్ని సినిమాల్లోనూ షార్ట్ టేకింగ్ అద్భుతంగా నచ్చింది శ్రీరామ్ అండి అన్నారు ఆయన. సో అలాంటి ఒక మంచి మాస్ డైరెక్టరు దాన్ని ఎక్నాలెడ్జ్ చేయటం అన్నది ఇట్స్ ఎ గుడ్ క్రెడిట్ అనుకుంటున్నాను. అలా శ్రీరామ్ చేశాం. సో ఉదయ్ కిరణ్తో మీకు కాస్త లాంగ్ జర్నీ ఉంది, 2 సినిమాలు చేశారు అండ్ మీరు పిక్ చేసుకున్నటువంటి హీరో కదా. సో ఆయన సడన్ డెత్ ఎలా అనిపించింది? అది చాలా బాధ అండ్ కోపం, మిక్స్డ్ ఎమోషన్ అది. ఇప్పుడు న్యాచురల్గానో యాక్సిడెంటల్ డెత్ అయితే విపరీతంగా ఏడ్చేసేవాడిని. అతన్ని డెసిషన్ తీసుకోవటం చాలా కోపం తెప్పించింది. ఎంత పరిస్థితి అయినా మన జీవితం కంటే గొప్పదేం కాదు కదండి. ఒక కష్టం, ఎండమూరి గారు మేము చిన్నప్పుడు చదివిన నవల్స్లో చెప్పేవాడు ఆయన, ఈ లైఫ్లో వచ్చే ఏ ప్రాబ్లం అయినా మరణం కంటే పెద్దది కాదు. సో అతనికి నేను చాలాసార్లు ఆ విషయం చెప్పాను కూడా. అండ్ అతను కూడా తనతో తను ఫైట్ చేసుకున్నాడు. చాలా చెప్పాను. అతను చాలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునే 1 వీక్ బిఫోర్ కూడా మేము మిడ్నైట్ 12:10 నుంచి మార్నింగ్ 6:30 దాకా ఫోన్ కాల్లో మాట్లాడుకున్నాం.
అంటే అప్పుడు కూడా బాధగా కాదు, ఆనందంగా మాట్లాడాడు. చాలా జుబిలియంట్గా ఉన్నాడు అప్పుడు. బెంగళూరులో తన వైఫ్ పార్టీలో ఉన్నారు. నేనే చెప్తూ ఉన్నాను తనతోటి వెళ్ళి బెంగళూరు వచ్చాక కలుద్దాము, పాపం తన టైం అంతా నేను తినేస్తున్నట్టు ఉంది, మీరిద్దరూ స్పెండ్ చేయండి అని. లేదు షీఈ్ హ్యాపీ, షీఈ్ ఫైన్, మేము హ్యాపీగా న్యూ ఇయర్. అప్పుడు తన ఆనందానికి కారణం ఏంటంటే అత్తారింటికి దారేది లాంటి సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అయితే మళ్ళీ ఒక సాఫ్ట్ ఫ్యామిలీ లవ్ స్టోరీలకి జానర్ వచ్చింది, అన్ని మాస్ సినిమాలే కాకుండా. సో దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దిస్ న్యూ ట్రెండ్ అని, అలాంటి కథలు చేద్దాం అన్నగారు మనం అని చాలా హ్యాపీగా చెప్పారు తను. ఆ 1 వీక్లోనే ఈ డెసిషన్ తీసుకోవటం అన్నది నేను జీర్ణించుకోలేకపోయాను. ఎందుకంటే నాకు ఎనీడే నేను ఒక కథ అనుకుంటే వెంటనే పట్టాలు ఎక్కించడానికి నాకు మనసంతా నువ్వేలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ కంటే గొప్ప కాంబినేషన్ ఏముంటుంది మార్కెట్లోకి వెళ్ళటానికి. సో ఐ బికేమ్ హ్యాండిక్యాప్డ్ బికాస్ ఆఫ్ హిజ్ రాంగ్ డెసిషన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంతే కదా, మీకు ఎప్పుడు మన సో ఆప్షన్స్ ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత కూడా ఎందుకు అలా చేసుంటారంటారు? అది అంటే బేసిక్గా సూసైడల్ టెండెన్సీ అన్నది ఇట్ కమ్స్ బై నేచర్. దేనికి రియాక్ట్ అవుతారో తెలీదు. అంటే తల్లో తెల్ల వెంట్రుక కనబడినా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆ టెండెన్సీ సివియర్గా ఉన్నప్పుడు. అండ్ ఐఎమ్ ఏజింగ్, మానసిక పరిస్థితి అది ఇట్స్ ఎవరు దాన్ని ప్లాన్ చేయడండి. సూసైడ్ అన్నది దాని మీద చాలా రీసెర్చ్ చేసాము, అది ఎవరు ప్లాన్ చేయరు, స్పర్ ఆఫ్ డెసిషన్. అండ్ ఇట్ కెన్ బి ఈజీలీ పోస్ట్పోన్డ్. ఆ టైంకి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి. వీడికి అట్లాంటి డిస్టర్బెన్స్ రాలేదని బాధపడ్డా నేను. గబుక్కుని ఎవరైనా ఇంటికి వచ్చినా, టకటగా డోర్ కొట్టినా, లేకపోతే ఏదైనా సంథింగ్ ఇంపార్టెంట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్, అలాంటివి ఉంటే సూసైడ్లు ఈజీగా తప్పుకుంటాయి. అది ఆ మొమెంటరీ వీక్నెస్ అది. దానికి ఉదయ్ కిరణ్ లాంటి మనందరం ప్రేమించే ఒక కుర్రాడు బలైపోవటం అన్నది నాకు నచ్చలేదు. నేను అతన్ని ఎంత అభిమానిస్తానో అంత తిడతాను ఓన్లీ ఫర్ టేకింగ్ సచ్ ఎ క్రిమినల్ డెసిషన్ ఇన్ హిజ్ లైఫ్. అంటే సూసైడ్ అన్నది ఇట్స్ యాక్ట్ ఆఫ్ క్రిమినల్ మైండ్ అని నా ఫీలింగ్. ఎంత బాధ అయినా ఉండొచ్చండి, బతకటం ఏమన్నా కష్టమా? ఏ స్థాయిలో వాళ్ళు ఆ స్థాయిలో బతకట్లే, మనమే చూస్తున్నాముగా పొద్దున్న లేస్తే. ఇదైతేనే నేను బతుకుతానని, దానికే ఎక్కువ ధైర్యం కావాలి. అంత మొండితనం ఉండకూడదు అనుకుంటాను నేను. బతకడానికి 100 కారణాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ ఉదయ్ కిరణ్ లాంటి అందరం ప్రేమించే మనుషులకి. ఇప్పుడు అతనికి ప్రేమ కొరత లేదు. అతను అనుకున్న 1-2 రిలేషన్స్లో రాకపోయినా లార్జ్ నెంబర్ ఆఫ్ లవ్ ఉంది కదా, అది చాలా అదృష్టం కదండి అది రావటం కూడా. నేనే నా కళ్ళతో చూశాను, రోడ్డు మీద ఎక్కడో చూసినట్టుందని వెళ్ళిపోవటం చూశాను ఉదయ్ కిరణ్ని చూసి. జనం దగ్గరికి వచ్చి మీరు చిత్రం హీరో కదండి అని అడిగి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. నువ్వు నేను రిలీజ్ అయ్యాక మీరు సార్ మీరు సూపర్గా చేశారు సార్ నువ్వు నేనులో అని చెప్పి ఒక ఫోటో సార్ అని వెళ్ళిపోవటం చూశాను. అసలు ఉదయ్ కిరణ్ రోడ్డు మీద నడవలేకపోవటం చూశాను మనసంతా నువ్వే రిలీజ్ తర్వాత. అతను ఉన్న హోటల్ని 1,00,000 మంది ప్రేక్షకులు విశాఖపట్నంలో చుట్టుముట్టి అతన్ని నేను కారిడార్లో నుంచి బయటకు తీసుకొస్తే రోడ్డు మొత్తం జనాభాతో నిండిపోయి మేము ఆ హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా నేను స్వయంగా చూశాను. ఆఫ్టర్ మనసంతా నువ్వే మేము శ్రీరామ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు. అంటే అన్ని లెవెల్స్లో చూసాం కదా లైఫ్ అతనితో పాటు, అతను కూడా చూశాడుగా. సో దాన్ని నమ్మి ఉండాల్సిందే అనిపిస్తుంది నాకు. అతను ఆ నమ్మకాన్ని ఎందుకు కోల్పోయాడని నాకు ఎప్పటికీ అర్థం కాదు. పైగా ఆ రోజు నేను ఆర్పి పట్నాయక్ ఉదయ్ కిరణ్ కలిసి మా అన్నయ్య సినిమా ఆడియో ఫంక్షన్కి గెస్టులుగా వెళ్ళాలి. 9:30 కల్లా జాయిన్ అవుతానని చెప్పి మేము ప్రసాద్ ల్యాబ్లో అతని గురించి మాట్లాడుతున్న టైంలో అతను ఈ పని చేశాడు. ఆడియో ఫంక్షన్ ముద్దుగా అన్న సినిమాకి. అది ఇంకా బాధేస్తుంది నాకు. అరే వచ్చి ఉంటే బతికిండేవాడు కదా. ఎందుకంటే న్యాచురల్లీ ఇంటికి కలిసి వెళ్ళేవాళ్ళం, 1 గంట 2 గంటలు కూర్చునేవాళ్ళం, ఏదైనా కష్టమో సుఖమో చెప్పుకునేవాడు. ఎందుకంటే అంత ఇంట్లో పిల్లల్లా ఉన్నాడు అతను. ఆ ఎవరితో చెప్పుకోలేకపోవటమో లేకపోతే నాకెవరు లేరు అనుకోవటం అన్నది తప్పు లైఫ్లో. మనం ఉన్నాంగా, ఎవరో ఒకరితో షేర్ చేసేసుకుని ఉంటే ఆ భారం తీరిపోయి ఉండేది. మహా అయితే తిడతారు అంతేగా, ఎందుకు ఇట్లా చేసావనో ఎందుకు ఇలా ఆలోచించావనో తిడతారు, అంతకంటే ఇంకేం చేయరు కదా. అది ఆ ఛాన్స్ తీసుకోవాలి. అసలు అయినా ఎవరి మీదైనా డిపెండ్ అవటం ఎందుకంటే, కష్టపడి పైకి వచ్చిన వాడికి ఇంకోళ్ళ అవసరం ఏముంది?
ఎవరూ లేని ఇండస్ట్రీకే అంత ధైర్యంగా వచ్చాడు కదా, వచ్చి ఆ స్టార్డమ్ చూశాడు కదా, దాన్ని బిలీవ్ చేయాలి. అంటే అంత ధైర్యంగా వచ్చిన పర్సన్ అంత సెన్సిటివ్గా ఉంటాడా అని కూడా అనిపిస్తుంది. డెఫినెట్గా సెన్సిబుల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు ఇండస్ట్రీలో. అలా చూసుకుంటే చాలామంది ఎస్పెషల్లీ ఆర్టిస్ట్స్ ఆర్ మోర్ సెన్సిబుల్ పీపుల్ అండి. ఇవాళకి ఎంతో ఎక్కువ సక్సెస్ అయినా కూడా వాళ్ళు ఎక్కువ తొందరగా స్పందించేస్తారు చిన్న చిన్న విషయాలకి. దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అన్న విచక్షణ టెక్నీషియన్లకి ఎక్కువ ఉంటుంది, రైటర్స్కి, డైరెక్టర్లకి, నిర్మాతలకి. ఆర్టిస్టులకు ఉండదు. వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కోపం వచ్చేస్తుంది, మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంతకంటే ఎక్కువ ప్రేమ వచ్చేస్తుంది. రెండు తట్టుకోవటం కష్టమే. రైట్. సో మీరు మెగాస్టార్ తోటి చేయాల్సిన మూవీ మిస్ అయినప్పుడు 3 సార్లు మిస్ అయ్యానండి. 4సారి ఎట్టయినా చేస్తాను. నా కోసమే ఆయన మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారని నాకు నమ్మకం. ఎందుకు, ఎలా మిస్ అయ్యారు? వేరే వేరే, ఒకటేమో ప్రొడ్యూసర్ ఆయన విజయ్ బాపినీడ్ గారు అనుకున్నాము. ఆ కథ ఒకటి నాకు నచ్చలేదు. బట్ నాకు తెలియని విషయం ఏంటంటే అది చిరంజీవి గారికి నచ్చిందన్న విషయం నాకు తెలియదు, దాచారు. ఊరికే కథ విని ఒపీనియన్ చెప్పమంటే నేను చండాలంగా ఉందని చెప్పి అక్కడ పోయింది. కానీ ఆ సినిమా ఇప్పటిదాకా తీయలేదు కాబట్టి నేను అమ్మయ్య హ్యాపీ. ఆ కథ తీయకూడదని చెప్పేశాను నేను. నా కథల మీద చాలా కర్కశంగా ఉంటుంది. అందుకే నేను స్టోరీ డిపార్ట్మెంట్ హెడ్ కింద ఎంటర్టైన్ చేస్తుంది ఇండస్ట్రీ. ఎందుకంటే కథ విషయంలో మొహమాటం లేదు, ఎంత తెలిసిన రైటర్ అయినా సరే. ఆ కథ బాగాలేకపోతే బాగాలేదని చెప్పేస్తాను. అది బాగుంటే ఏమాత్రం ఇంత ఎంకరేజింగ్ పాయింట్ ఉన్నా దాన్ని ఎట్లా అయినా పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తా కష్టపడి. అది ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది, ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం వదలను. కానీ మరీ అట్రాషియస్గా ఉంటే మాత్రం నిర్మోహమాటం చెప్పేస్తాను. అది చెప్పడం వల్ల ఏమైందంటే అది చిరంజీవి గారికి బాగా నచ్చింది అన్న విషయం నాకు దాచారు. ఆయన న్యాచురల్ అవుతారండి, అంత పెద్ద స్టార్. మరి ఎందుకు తీయలేదు? ఒకవేళ నచ్చుంటే ఇంకో డైరెక్టర్తో ట్రై చేశారు. ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ నేను చేయనా అంటే నేనే 3వ డైరెక్టర్ 4వ డైరెక్టర్ అని విన్నానండి, మీరు నన్ను అడగక్కర్లేదు, మీ ఇష్టం అని చెప్పేశారు. తర్వాత మరి ఏమనుకున్నారో తీలే. అమ్మయ్య, అది తీస్తే గ్యారంటీగా ఆ ప్లేస్లో వచ్చిన సినిమా ఇంద్ర. కరెక్ట్గా నేను కనుక ఆ కథ చేసుంటే అసలు చిరంజీవి గారు ఇంద్రాన్ని మిస్ అయిపోయి ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది. లేదా మిస్ అవ్వకపోయినా లేట్ అయ్యి ఉండేదేమో. అలా చూసుకుంటే అది హెల్ప్ అయింది నా డెసిషన్. ఒక డిజాస్టర్ని తన ఖాతాలో ఆ సినిమా నేను నాకు పంపించిన కథ అయితే నేను రాసి, నేను చిరంజీవి ఫ్యాన్ కూడా కదా ఇండస్ట్రీకి రాకముందు. సో నేను చెప్పేస్తాను మా ఫ్యాన్స్కి నచ్చదు. రెండో కథ రీమేక్, అది అంజనా ప్రొడక్షన్స్. ఆల్మోస్ట్ షూటింగ్ దాకా వెళ్ళిపోయాము, ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఎక్కడో చిరంజీవి గారికి అప్పటికి పొలిటికల్ ఎంట్రీ కోసం ఠాగూర్ సినిమా చేయాల్సిన నెసెసిటీ వచ్చి దాగిపోయింది. ఈలోపు నాకు బాస్ సినిమా తేడా కొట్టింది, ఆ సినిమా పోయింది. మొత్తానికి చిరంజీవి గారితో చేయడానికి అసలు రాలేదు అవకాశం. పాప ఆయనకి ఇష్టం, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. పర్సనల్గా ఆయన నన్ను చాలా అభిమానిస్తారు, ఆయనకి తెలుసు. ఈ అబ్బాయి నా గురించి ఒక డైరెక్టర్ లాగానే కాదు, ఒక ఫ్యాన్ లాగా కూడా ఆలోచిస్తాడన్న విషయం ఆయనకు తెలుసు. అది ఉన్నంత వరకు నేను ఎనీ డే ఒక మంచి కథతో వెళ్ళొచ్చు ఆయనకి. ఇప్పుడు ఇంకా కోవిడ్ టైంలో అయితే బీభత్సంగా వర్క్ చేసి పెట్టుకున్నాను. ఈ చిరంజీవి గారు ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇలాంటివి చేస్తే బాగుంటుంది అన్న. ఇప్పుడైతే అసలు ఆప్షన్స్ అలా విసిరి కొడతాను ఒక్కొక్కటి. ఆయన చేసేదాకా నేను ఆయన బుర్ర తినేయగలను. బట్ ఏదో ఒక రోజు ఐ థింక్ చిరంజీవి లాంటి మోస్ట్ యాక్సెప్టెడ్ హీరోలకి ఏజ్ ఏముందిలేండి. ఇప్పటికీ మనం అమితాబ్ బచ్చన్ని చూడట్లేదు ఏంటి. సో ఒక ధైర్యం ఆయన, నేను ఏదైనా ఒక సినిమాకి డైరెక్ట్ చేస్తానని. అండ్ దట్ విల్ బీ ఎ ఫ్యాన్ మేడ్ ఫిలిం, నాట్ ఎ డైరెక్టర్ మేడ్ ఫిలిం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇవ్వాలి మీకు ఛాన్స్ రావాలి అని కోరుకుంటున్నాను. వస్తుందండి, 1 హిట్ అవే అండి ఏ సినిమా చేయడానికైనా తెలుగు ఇండస్ట్రీలో. ప్రేక్షకుల్లోకి ఇప్పుడు 9 ఏళ్ళు అయింది వచ్చి. సపోజ్ ఈ మూడు కంటెంట్లో ఒక్క కంటెంట్ బాగుంటే నాకు హీరోల కొరత ఏం లేదు. అంతే. సో నాకు అందుకని భయం కూడా లేదు. సో సంగీతం శ్రీనివాస్ గారితో మీకున్న ఆ అనుబంధం ఎలాంటిది? సో మీరు ఇప్పుడు ఏదైతే తీస్తున్నారో కొత్త సినిమా వాళ్ళిద్దరి మధ్య, దానికి కూడా ఆయన వచ్చారని విన్నాం. సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే విపరీతమైన పుత్రవాత్సల్యం ఆయనకి. వాళ్ళ ఇంట్లో కూడా చనువుగా వెళ్ళి భోజనం చేసి, అలా మెడ్రాస్ వెళ్తే వాళ్ళ ఇంటికి భోజనం చేసి రాకుండా ఆయన ఊరుకోరు. అలాగే ఆయన హైదరాబాద్ వచ్చినా సరే ఇంటికి వచ్చి,
సో రీసెంట్గా మేము మల్టిపుల్ స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం. అందులో ఒక స్క్రిప్ట్ ఓకే అయింది. సాయి మాధవ్ బుర్రా గారు, సంగీతం గారి డైరెక్షను. దానికి నేను అసిస్ట్ చేయడానికి నేనే వాలంటరీగా ఒప్పుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని మల్టిపుల్గా ట్రావెల్ చేయించడం ఇష్టం లేక ఆయన గైడెన్స్లో ఆయన బదులు నేను వర్క్ చేస్తూ ఉన్నాను ఆ స్క్రిప్ట్ మీద. డైరెక్షన్ ఆయనే. సో ఆయన ఏ యంగ్స్టర్ కంటే మోర్ ఎనర్జెటిక్ ఆయన. అంటే వయసుని జయించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు లైఫ్లో. నాగార్జున, సంగీతం శ్రీనివాసరావు గారు, ఇట్లా కొంతమంది వయసు వాళ్ళకి అది నథింగ్ అనమాట. అలా అంటే రేర్ క్వాలిటీ ఆయన. అండ్ నాతో రిలేషన్ చాలా బాగుంటుంది. ఆయనను మిస్సెస్ ఆంటీ అని పిలుస్తాం, ఆవిడ లక్ష్మీ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరూ హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలుద్దామంటే నేను ఇలా లొకేషన్ షేర్ చేస్తే మా షూటింగ్ వచ్చారు. సరే వచ్చారు కదా, మీకు క్లాప్ కొట్టి 25 ఏళ్ళైంది, ఈ సినిమాకి మళ్ళీ క్లాప్ కొడతాను, మీరు సీన్ డైరెక్ట్ చేయండి గురుగారు అంటే ఆయన పాపం కష్టపడి మెట్లెక్కి వచ్చి ఆ మేడ మీద బెడ్రూమ్, అది ఫామ్ హౌస్లో లక్ష్మీ క్షేత్రం అని ఇక్కడ మొయినాబాద్లో, ఆ ఫామ్ హౌస్కి వచ్చి ఆయన ఒక సీన్ మొత్తం డైరెక్ట్ చేసి, ఆర్టిస్టులు అసలు ఇంకా ఎలా అంటే హీరోయిన్ అమ్మాయి యూఎస్ నుంచి వచ్చింది, తను ఇక్కడ జయశ్రీ గారు అని ఆవిడ హీరోయిన్ మదరు, సాయి శ్రీనివాస్ వడ్లమాని అని హీరోయిన్ ఫాదర్. అసలు వాళ్ళు ముగ్గురు ఓవర్వెల్మింగ్ అనమాట. అసలు మొత్తం హోల్ యూనిట్ ఆ రోజు అసలు ఒక హైలో ఉన్నాం. ఇప్పుడు రేపు 21st ఆయన బర్త్డే. అనుకోకుండా 4 రోజుల ముందు, యాక్చువల్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే మేము మాట్లాడుకుంటూ ఉంటాం ఏదో ఒక సందర్భంగా. అండ్ ఒక కథ మీదే మేము ట్రావెల్ కూడా చేస్తున్నాం కదా, సో డిస్కషన్ ఏదో ఒకటి ఉంటుంది. సడన్గా ఈ 1 వీక్ నుంచి లేదు ఏంట్రా అని అనుకుంటున్నాను. ఈ లోపు ఆయన వీడియో పంపించారు, ఆయన టెస్టెడ్ పాజిటివ్ అని. రేపు 21st ఆయన బర్త్డే. సో నిన్న కూడా మెసేజ్ చేశాను, బాగానే ఉన్నాను, ఏం వరి అవ్వక్కర్లేదు అన్నారు. నిన్న అనుకోకుండా కే విశ్వనాథ్ గారు ఫోన్ చేసి నేను ఒకసారి సంగీతం గారిని పలకరించాలన్నారు. ఆయనకి కూడా నెంబర్ కనెక్ట్ చేసి ఈయనకి మళ్ళీ చెప్పాను ఆ విషయం. సో హీఈస్ డూయింగ్ గుడ్. ఇప్పుడు ఏమి కంగారు పడేంత ఏం లేదు, ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు అంతే. బట్ వీ కీప్ టాకింగ్ అండి. ఆయనతోటి నాకు కొంచెం ఎక్కువ రోజులు మాట్లాడకపోతే బెంగ వచ్చేసే పరిస్థితి అనమాట. అండ్ చెన్నై ఐ కీప్ గోయింగ్ ఓన్లీ టు మీట్ హిమ్. కేవలం వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసిన ట్రిప్స్ చాలా ఉన్నాయి నాకు చెన్నైకి. అలా మేము ఎప్పుడు వర్క్ విషయంలో ఏదో ఒక ప్రపోజల్ పెడుతూనే ఉంటారు ఆయన. అది నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. నేను యుఎస్లో ఉన్నప్పుడు, యుఎస్ నుంచి వచ్చాక నాతోటి ఎప్పుడు కాన్స్టెంట్గా టచ్లో ఉండే ఒక అనుబంధం ఆయనకి నాకు. సో అంటే అబ్జర్వ్ చేస్తే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే ఫాస్ట్ గ్రోతింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తొందరగా కనుమరుగైపోతారా? కనుమరుగు అన్నది వాళ్ళని బట్టి ఉంటుందండి, చాయిస్. ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతే వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ప్రదీప్ శక్తి అన్న చాలా మంచి లైమ్ లైట్లో ఉండగా యూఎస్కి వెళ్ళిపోయారు. అక్కడ రెస్టారెంట్ పెట్టుకున్నారు. తర్వాత ఇండస్ట్రీలో అంటే లైక్ నేను ఎలా అబ్జర్వేషన్లో మీ విషయం కానీ, లేకపోతే మీరు చేసిన హీరో ఉదయ్ కిరణ్ విషయంలో కానీ, సో అడుగు పెట్టగానే మీకు గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా వచ్చింది కదా, ఇద్దరికి కూడా అలానే వచ్చింది. సో ఉదయ్ కిరణ్ కూడా అంతే తొందరగా కూడా ఎండ్ అయిపోయింది కెరియర్ కదా. మీరు కూడా 10 మూవీస్తోనే ఎండ్ చేశారు అక్కడ. అందుకనే అడుగుతున్నాను నేను, తొందరగా అక్కడ అవుతుందా? ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ ఈ నెలాఖరున చేసుంటే నా 12వ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుకున్నాను. నేను కనుమరుగో ఎండ్ అన్న 2 పదాలు నేను ఖండించగలను, అంటే పాజిటివ్గా ఖండించగలను. ఎందుకు అంటే నేను ఫస్టే చెప్పా, పబ్లిక్లో లేకపోయినంత మాత్రాన్ని ఇండస్ట్రీలో లేనట్టు కాదు. 2 పబ్లిక్లోకి రావడానికి ఇప్పుడు నా దగ్గర 3 హార్డ్ డిస్క్లు రెడీగా ఉన్నాయి. ఒకటి ఫోర్స్డ్ ఆర్ఫన్స్, నెక్స్ట్ పార్కు, ఇప్పుడు ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్కి వాళ్ళిద్దరి మధ్య. ఇవి వచ్చిన రోజు అసలు ఈ డిస్కషనే ఉండదు. ఉదయ్ కిరణ్ విషయంలో జరిగింది వేరు. జనం దృష్టిలో మీరు అన్నది కరెక్ట్. జనాల దృష్టిలో మీరు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక డైరెక్టర్ కానీ హీరోకి కానీ హిట్ అనేది లేకపోతే వాళ్ళు లైమ్ లైట్ లో లేనట్టుగానే తీస్తారు. ఎప్పుడైనా అంతేనండి, ఇది నాకౌట్ సిస్టమ్. సక్సెస్ లో ఉంటే, బట్ సక్సెస్ లో లేకపోయినా అదే సక్సెస్ అయితే కనుక మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. కానీ సక్సెస్ ఫెయిల్యూర్స్ కూడా మన పర్సనల్ చాయిస్. ఇప్పుడు నేను రెయిన్బో సినిమా తీయకుండా ఆపేసి ఉంటే నాకు ఇంకో పెద్ద హీరో డేట్లు ఇంకో పెద్ద ప్రొడక్షన్ హౌస్లో వచ్చేసేవి. అప్పటికి వైజయంతి మూవీస్లో రవితేజ గారి డేట్లతోటి నన్ను మ్యాచ్ చేయడానికి అశ్విని దత్ గారు ఆల్మోస్ట్ ట్రై చేస్తున్న టైము.
ఆయనకి చాలా ఇష్టం నేనంటే. రావే చందమామకి నేను ఒక షెడ్యూల్ చేశాను వాళ్ళకి. సో ఇలాంటివి కొన్ని అంటే నాకు కొన్ని మంచి గుడ్ బుక్స్లో ఉన్న పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. లైక్ దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు, అశ్విని దత్ గారు, ఇలాంటి వాళ్ళకి నేనంటే ఇష్టమే. ఎందుకయ్యా నువ్వు ప్రొడక్షన్ చేసి అనవసరంగా నీ కెరీర్ పాటు చేసుకున్నావు అంటారు కనబడితే. బట్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇప్పుడు హీరోలను పట్టుకోవటం చాలా కష్టం. రంగస్థలం తర్వాత సుకుమార్ గారికే ఇప్పుడు దాకా సెట్కి వెళ్ళగలగటానికి కావాల్సిన హీరో దొరకని సినారియో ఇప్పుడు డెవలప్ అయ్యి ఉంది. సో ఒక ఫ్లాప్తో నేను వెళ్ళి పట్టలేను. అంత హిట్తోనే అంతంత టైం పడుతుంటే ఒక్కొక్క డైరెక్టర్కి. సో అలా చూసుకుంటే ఈ టైం అన్నది హీరోలు తీసుకుంటున్న టైం, మనం కాదు. వాళ్ళే గనక టకటక కథలు విని డెసిషన్ కనుక స్పీడ్గా తీసుకొని షూటింగ్లోనే ఉండాలి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరకు అలా జరిగింది. అప్పుడు ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ వచ్చినా డైరెక్టర్లు మళ్ళీ అవకాశాలు వచ్చేవి. ఇప్పుడు ఆ సినారియో అసలు లేదు. ఇప్పుడు హీరోలు వాళ్ళ స్టేక్స్ ఎక్కువైపోయాయి ప్రాజెక్టులో. అండ్ అందరు హీరోలకి సొంత బ్యానర్లు ఉన్నాయి. సో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడే సినిమాలు తీసుకున్నాను. 2 years పట్టినా 3 years పట్టినా. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు బాహుబలికి పట్టిందంటే అర్థం ఉంది. ప్రతి సినిమాకి బాహుబలి అంత టైమును ఎఫర్ట్ అవసరం లేదు కదా. కమర్షియల్ కథలకు అసలు అవసరమే లేదు. అయినా కూడా అంతే టైము అంతే ఎఫర్ట్ పెడుతున్నారు కావాలని. 2 సంవత్సరాలకు 2-3 ఏళ్ళకి ఒక హీరో అడిగితే డేట్లు లేవంటారు. నాకు ఆశ్చర్యం, ఏం చేస్తారు డేట్లు లేవు. ఎన్ని రోజుల్లో తీస్తారు? 3 months 4 months అయిపోతుందా? ఎక్కువ ఫైట్స్ ఉంటే కనుక 100 days అండి. తక్కువ ఫైట్స్ ఉన్నాయనుకోండి, డైలాగ్ డ్రామా అండ్ పాటల మీద తీసేటట్టయితే 60 to 80 days అయిపోవాలి. అలా చూసుకుంటే ప్రతి హీరో 3 నెలలకు సినిమా చేయాలి. సో ఈ మూవీ బడ్జెట్ పెరిగిపోవడానికి కూడా అంతే కదా. ఇప్పుడు మీరు ఒకే సినిమా మీద 3 సంవత్సరాల జీవితాన్ని ప్లాన్ చేసుకోవటము, ఒక 3-4 సినిమాల మీద 3 సంవత్సరాల జీవితం ప్లాన్ చేసుకుంటే బడ్జెట్ తగ్గిపోలే. అలా ఉంటే ఇవాళ రేపు డబ్బులు అన్నది అసలు ఇండస్ట్రీలో ఒక ఫ్యాక్టరే కాదు. ఇదివరకైతే కనీసం డబ్బులు లేవని కొన్ని సినిమాలు ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు అసలు డబ్బులు ఈజీగా పుడుతున్నాయి. మంచి ప్రాజెక్ట్ ఉంది అంటే డబ్బులు పెట్టడానికి ఇన్ని 100 సంస్థలు రెడీగా ఉన్నాయి. కానీ మంచి ప్రాజెక్టుని మెటీరియలైజ్ చేయడానికి మనకి హీరోల నుంచి యాక్సెప్టెన్స్ తక్కువ ఉంది. అంటే మీరు చూస్తున్న పద్ధతి చూస్తుంటే పులిని చూసి నక్కవాతులు పెట్టుకున్నట్టుగానే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలన్నీ అందరూ ఒకరు తీశారని నేను ఆ స్థాయిలో అలానే చూస్తాను. రూమ్ అని ఒక సినిమా చూసారనుకోండి హాలీవుడ్లో, ఇంతే రూమ్లో మొత్తం సినిమా తీశారు. క్లైమాక్స్ ఒక్క షాటే ఈ రూమ్ ఎక్కడుందని జాగ్రఫీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఇల్లుని ఎక్స్టీరియర్లో చూపించింది ఓన్లీ క్లైమాక్స్లో. మొత్తం 1.5 hour ఫిల్మ్ ఈ రూమ్లో ఒక విలను, ఆ విలన్ కిడ్నాప్ చేసిన హీరోయిన్, ఆ హీరోయిన్కి ఆ విలన్ వల్ల పుట్టిన కూతురు, 5 సంవత్సరాల ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన కథ రూము. ఆ హీరోయిన్కి బెస్ట్ యాక్ట్రెస్ ఆస్కార్ అవార్డు వచ్చింది, వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఇది పాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. పాన్ ఇండియా సినిమా అంటే ఎంత బడ్జెట్లో తీసాము, తమిళ నుంచి ఒక విలన్ని, హిందీ నుంచి ఒక హీరోయిన్ని, తెలుగు నుంచి ఒక హీరోయిన్, అది తప్పు. పాన్ ఇండియా ఫిల్మ్ అంటే మన అనుష్క, మన ప్రభాస్, మన రమ్యకృష్ణ అందరూ మన ఆర్టిస్టులతోనే వరల్డ్ వైడ్ అందరూ చూడగలిగేటట్టు తీయటం. దాంతో పోల్చుకుని ఇంకా ప్రతివాడు నాకు విజయ్ సేతుపతి కావాలి, నాకు సూర్య కావాలి, నాకు కార్తీక్ కావాలి, నాకు మమ్ముట్టి కావాలి, మోహన్ లాల్ కావాలంటే అది పాన్ ఇండియా సినిమా అవ్వదు. అది ఒక అట్రాషియస్ యాక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అవుతుంది. మన కంటెంట్ని వరల్డ్ వైడ్ తీసుకెళ్ళటం అన్నదే కదా పాన్ ఇండియా అన్న, పాన్ అమెరికన్ అన్న, పాన్ వరల్డ్ అన్న, ఏదైనా ఆ కంటెంట్ మీద ఫోకస్ లేదు, కాస్టింగ్ మీద ఎక్కువ ఉంది. సో దట్ బడ్జెట్ పిచ్ చేయటం మీద ఉంది. నా సినిమా 100 కోట్లు అని చెప్పడం గొప్ప, నా సినిమాలో మంచి కథ ఉందని చెప్పే దమ్మ ఎవరికి లేదు. కొన్ని సినిమాలు చూసినప్పుడు కూడా అనిపిస్తుంది దీనికి 100 కోట్లు పెట్టాల్సినంత నెసిటీ ఏమున్నది, అసలు ఏ సినిమాకి లేదు. నిజంగానే అంత పెడతారా అనే డౌట్ కూడా వస్తుంది మాలాంటి వాళ్ళకి చూసే. తిప్పి కొడితే తెలుగు మార్కెట్ 80 కోట్లు అండి ఫర్ ఎనీ టాప్ హీరో. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఏది లాస్ట్ 1-2 years బ్యాక్ వరకు దాన్ని అతి కష్టపడి ప్రమోషనల్గా పెంచుకుంటూ 100-120 దాకా తీసుకెళ్ళగలుగుతాం అట్ ద మోస్ట్. బాహుబలి లాంటి ఎక్సెప్షనల్ కేసెస్ని పక్కన పెడితే, నేను నాన్ బాహుబలి గురించి మాట్లాడుతున్నా. వాటికి అప్పీల్ వచ్చింది అనుకోండి, బాహుబలి లాంటి అప్పీల్ వచ్చింది అనుకోండి, స్కై ఈజ్ ద లిమిట్.
అది 1000 crores. ఇప్పుడు అమెరికన్ సినిమాలు మాత్రమే, ఇంత పెద్ద బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మీకు 300 కోట్లు దాటి మార్కెట్ లేదు. కొడితే ఎక్కడో ఒక అమెరికన్ దంగలు ఇలాంటివి రేర్ కేసెస్లో 1500 crores, 1000 crores, ఏది రాజు హిరాని, పీకే కానీ ఆ మార్కులు టచ్ చేస్తున్నారు. బట్ అది ఎవ్రీ ఫిల్మ్కి అదొక స్టాండర్డ్ టెంప్లెట్ అవ్వకూడదు కదా ఎకనామికల్గా, అది ఇండస్ట్రీకి ఎఫెక్ట్. ఇంకా ప్రతి సినిమా నేను బాహుబలి తీయాలని కూర్చుంటే ప్రతి హీరో 7 ఏళ్ళు ఖాళీ కూర్చోవాలి. అన్ని కథలు ఇప్పుడు అది ఫాలో అవ్వగలిగిన ట్రెండ్ కాదు కదా. సో ఇప్పుడు అంతంత బడ్జెట్లో తీసిన డౌట్ ఏంటంటే ఇప్పుడు అంతా ఓటీటీ ప్లాట్ఫామ్స్లోని అందరూ సినిమాలు రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎప్పుడో వచ్చింది ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది, 4 ఏళ్ళ క్రితమే వచ్చినప్పటికీ కూడా ఈ కరోనా టైంలో ఇది ఎక్కువ అయ్యింది. ఇప్పుడు దీనికి డిమాండ్ పెరిగింది. సో ఇప్పుడు వ్యూవర్స్ కూడా దానికి అలవాటు పడ్డారు, ఓటీటీకి అలవాటు పడ్డారు. ఇప్పుడు దీనికి అలవాటు పడిన తర్వాత థియేటర్కి వెళ్ళి చూసే అంత సినిమా ఉంటుందా? సో ఇది రావటం వల్ల థియేటర్స్కి ప్రాబ్లం వస్తుందా? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు టెలివిజన్ వచ్చినప్పుడు థియేటర్ అయిపోయింది అన్నారు, కానీ థియేటర్ని ఇంకొంచెం సపోర్ట్ చేయడానికి, బిజినెస్ ఇంకొంచెం ఎక్స్పాండ్ అవడానికి టెలివిజన్ చాలా హెల్ప్ అయింది. శాటిలైట్ రైట్స్ అని ఒక కొత్త ఏరియా స్టార్ట్ అయింది. ఓవర్సీస్ వచ్చినప్పుడు ఇంకా మనం అన్నీ ఏ సెంట్రల్ సినిమాలే తీయాలి, బీసీ సెంటర్లు అన్నీ క్లోజ్ అన్నారు. బట్ ఓవర్సీస్ ఒక ఎడిషనల్ మార్కెట్ అయిందే తప్ప మన సెంటర్లు అన్నీ అలాగే ఉన్నాయి. సో ఎప్పుడు థియేటర్ అనేది డెడ్ అవ్వదు. ఓటీటీ కూడా ఇంకొక ఎడిషనల్ బిజినెస్ సోర్స్ అయింది ఇండస్ట్రీకి. బట్ దాన్ని మనం ఎలా వాడతామన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఓటీటీ కంటెంట్కి ఆడియన్స్ని పల్స్ మీరు గెస్ చేయలేరు. మీరు ఒక సినిమా సగం చూస్తారు, ఒక పావు గంట చూసి పక్కన పెడతారు, అది మీకు నచ్చినా సరే మళ్ళీ తిరిగ్గా చూసుకోవచ్చు. అర్జెంటుగా సినిమా చూసేయాలన్న ఇంటెన్షన్ మీకు థియేటర్కి వెళ్ళినప్పుడే ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారు, ప్లాన్ చేసుకుని సినిమాకి వెళ్ళాలన్న మైండ్ సెట్లో వెళ్తారు. నచ్చినా నచ్చకపోయినా దాని బిజినెస్ దానికి ఉంటుంది. ఓటీటీలో మీకు అది ఎంత గొప్ప సినిమా అయినా ఇవాళ బిజీగా ఉంటే రేపు చూద్దాంలే అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ ఎక్కడికి పోదు. సో అలాంటప్పుడు ఆ కంటెంట్ని ఏం చేయాలి, మినిమైజ్ చేయాలి. బడ్జెట్ సైజ్ తగ్గిస్తే ఏమో పెద్ద స్టార్స్ రారు. ఓటీటీలో ఇప్పుడు ఎలా ఉందంటే బిజినెస్, స్టార్ నేమ్ ఉంటే డబ్బులు ఇస్తామంటారు, స్టార్ నేమ్ ఉంటే నువ్వెందుకు అంటాను నేను. ఓటీటీ ఎందుకు? ఇది ఆ ఓటీటీ ఆడియన్స్ తాలూకు మైండ్ సెట్ మీద తీయాల్సిన కంటెంట్ కొంత ఉంటుంది. అన్నీ సినిమాకి తీయలేము, సినిమాకి చాలా రూల్స్ ఉంటాయి. థియేటర్లో కూర్చున్న వాడికి బోల్ అని లాజిక్లు చెప్పలేము. ఎమోషనల్గా వాడి మైండ్ మీద ఆడుకుని పంపించేస్తాం ఓ 2.5 hours. ఓటీటీలో మీకు ఆ ఛాన్స్ ఉంది, మీరు బోల్ అంత డీటెయిలింగ్కి వెళ్ళొచ్చు. సో అంటే కథ మీద, కంటెంట్ మీద విపరీతంగా ఫోకస్ చేయగలిగిన ప్లాట్ఫామ్ని మనము సినిమా థియేటర్ లాగా కమర్షియల్గా చేస్తున్నారు తెలుగులో. మీకు అక్కడే మలయాళం ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్కి బట్టి ఆ ప్లాట్ఫామ్, ఇప్పుడు మా థియేటర్కి వెళ్ళేటట్టు అయితే మోహన్ లాల్ మాస్ సినిమా వస్తుంది, ఓటీటీకి వెళ్ళేటట్టు అయితే మోహన్ లాల్ ఆర్ట్ ఫిల్మ్ వస్తుంది. మైండ్ సెట్ని బట్టి జోనర్లు మార్చుకుంటూ పోవాలి కదా. కానీ చిన్న సినిమాలకి ఓటీటీ బాగానే హెల్ప్ అవుతుందేమో కదా, థియేటర్లో చిన్న సినిమాలు తీసుకోవట్లేదు, డబ్బులు ఇచ్చి తీసుకుంటే ఏదైనా హెల్ప్ అవుతుంది. చిన్న సినిమా అన్నదానికి థియేటర్లు ఇవ్వరు, డబ్బులు ఇచ్చి ఎదురు డబ్బులు కట్టమంటున్నారు, ప్రమోషన్ కూడా ప్రొడ్యూసర్ చేసుకోమంటున్నారు, క్యూబు థియేటర్ రెంట్లు కట్టమంటున్నారు. ఇది చిన్న సినిమాకి సినిమా కాస్ట్ కంటే 2 రెట్లు ఎక్కువ బర్డెన్. వాటికి డబ్బులు ఎదురు ఇవ్వరు. ఏమంటే హీరో లేకపోతే ఎందుకు ఇస్తామంటారు. ఓన్లీ హీరోల సినిమాలకే థియేటర్ అడ్వాన్సులు వస్తాయి. సో అక్కడ చిన్న సినిమా బతకదు. 2 ఓటీటీకి వెళ్తే హీరో లేడు కదా, మీకు ఓన్లీ ప్లాట్ఫామ్ ఇస్తాము, వ్యూవర్షిప్ వస్తే 60-40 అంటారు. సో ప్రొడ్యూసర్కి ముందు డబ్బులు వచ్చే ఆప్షన్ ఓటీటీలో కూడా క్లోజ్ చేశారు. తెలుగులో ఓన్లీ తెలుగు నాకు తెలిసిన ఏరియా నేను చెప్తున్నాను. మిగిలిన రాష్ట్రాల్లో చిన్న సినిమాలు కూడా బాగానే వస్తున్నాయి. వాళ్ళు రెవెన్యూ షేరింగ్ ఇస్తున్నారా, అవుట్ రేట్కి ఇస్తున్నారా అన్నది మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము. బట్ తెలుగులో అయితే ఖచ్చితంగా చిన్న సినిమాలకి డబ్బులు ఇవ్వట్లే. ఓటీటీలో శాటిలైట్కి వెళ్తే థియేటర్ రిలీజ్ లేకపోతే టీవీలో మేము తీసుకోమంటున్నారు లాస్ట్ 5-6 ఇయర్స్గా, మేబీ 7-8 ఇయర్స్గా. ఎందుకు అంటే యాక్చువల్లీ టెలివిజన్ తీసుకోవచ్చు, థియేటర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా టెలివిజన్ తీసుకోవచ్చు, వాళ్ళకి వచ్చే నష్టం లేదు. ఇట్ విల్ బి ఏ గుడ్ కంటెంట్. అంటే ఆ ఇంట్లో లేడీసు, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చూడగలిగిన సినిమాలు తీసుకుంటారు కదా న్యాచురల్గా టీవీ అంటే. అలాంటి డ్రామా ఉన్న చిన్న సినిమాలు కూడా వాళ్ళు తీసుకోవట్లే. ఏమంటే మీ థియేటర్కి లింక్ పెట్టారు. థియేటర్లో మార్నింగ్ షో మినిమం 80% ఓపెనింగ్స్ వస్తేనే మేము టీవీకి సినిమా కొంటాం. థియేటర్లో డబ్బులు వస్తే నువ్వు ఎందుకు అంటాను నేను.
ఒక సినిమా తీస్తే ఏదో ఒక ప్లాట్ఫామ్లో లార్జర్ ఆడియన్స్కి నేను రీచ్ అవ్వాలని సినిమా తీస్తా. అన్ని దగ్గరలో ఆనకట్టలు కట్టి ఇప్పుడు చిన్న సినిమా తీయి, నువ్వు సక్సెస్ అవ్వు, ప్రూవ్ చేసుకో, అప్పుడే నీకు పెద్ద హీరో డేట్లు ఇస్తామంటే ఇలాంటి ఇండస్ట్రీలో అసలు సినిమాలు తీయకూడదని నేను అమెరికా వెళ్ళిపోయాను. అది విరక్తి పుడుతుంది. సో సినిమాలు అటు ఉంచితే మరి ఓటీటీకి ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ వెబ్ మూవీస్ అని వస్తున్నాయి కదా, సో అవి తీసుకోవచ్చు కదా, అవి బాగానే తీయచ్చు, ఉంటుంది అవి ఎప్పుడైనా తీయచ్చు. అది మీ కంఫర్ట్ లెవెల్. ఎందుకంటే దానికి కూడా ఒక నోటెడ్ నేమ్ అడుగుతారు. స్క్రిప్ట్ పంపితే మినిమం 6 months లోపు అప్రూవల్ రాదు. ఇది మీకు కూడా ఇన్ఫర్మేషన్. సో 6 months లోపు మీకు అప్రూవల్ రాదు. అక్కడి నుంచి మీరు ప్రొడక్షన్కి వెళ్ళడానికి 1.5 years అవుతుంది. ఈలోపు మీరు ఒరిజినల్గా రాసుకున్న స్క్రిప్ట్ మీద ఎగ్జైట్మెంట్ పోతుంది. ఇప్పుడు నాకు ఇవాళ ఒక ఫ్లాష్లో ఒక థాట్ వచ్చింది. అది కనీసం 1.5 monthsలో కనుక సెట్స్కి వెళ్తే దాని మీద నేను వర్క్ చేసే విధానం ఒకలా ఉంటుంది. అక్కడి నుంచి ఒక 2-3 monthsలో అది ఎడిటింగ్ రూమ్కి వస్తే దాని మీద నా ఎగ్జైట్మెంట్ ఒకలా ఉంటుంది, నా జడ్జ్మెంట్ ఒకలా ఉంటుంది. ఇవాళ అనుకున్న థాట్ నేను 2 years తర్వాత ఎడిటింగ్ రూమ్లో చూస్తే నాకు ఏడ్చినట్టు ఉంటుంది. ఈలోపు నేను మిగిలినవి చాలా చూస్తా ప్రపంచంలో. సో ఒక మేకర్గా నాకే నచ్చకపోతే పబ్లిక్ న్యాచురల్లీ ఇట్ కిల్స్. అండ్ ఇవన్నీ కార్పొరేట్ సిస్టమ్స్. అండ్ తెలుగులో ఏ ఓటీటీలోనూ తెలుగు వాళ్ళు లేరు. చాలా ఎక్కువైపోయింది. తెలుగు చదవటం వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లే తెలుగు ఇండస్ట్రీలో లేరు. సో మీరు మంచి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఓటీటీలో అడల్ట్ కంటెంటే చూస్తారు, యంగ్స్టర్సే చూస్తారు. బోల్డ్ కంటెంట్ అంటే సెక్స్ అన్న మూర్ఖత్వం నుంచి ముందు తెలుగు ఇండస్ట్రీ బయటపడాలి. బోల్డ్గా మాట్లాడటం అంటే ఏంటి అంటే, ఇదివరకు మనం సినిమాల్లో కొన్ని మొహమాటాలు ఉండేవి. సినిమా ఎట్లా ఎవల్యూషన్ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే, సావిత్రి లాంటి సాఫ్ట్ ఫ్యామిలీ హీరోయిన్ ఇంట్లో ఉన్నప్పుడు ఏమండి ఆ క్యారెక్టర్ ఎవరో మహాలక్ష్మి ఉందా అంటే, లేదు బాబు స్నానం చేస్తుంది అంటే, సావిత్రి స్నానం చేస్తుంది అన్న ఊహ థియేటర్లో ఉండకూడదు కాబట్టి ఆ డైలాగ్ కొట్టేశారంట. ఆవిడకున్న ఇమేజ్కి అది తప్పు అవుతుందని. అలాంటి సెన్సిబిలిటీస్ నుంచి తెలుగు సినిమా ఇక్కడికి వచ్చింది. సో ఓటీటీలో బోల్డ్గా మాట్లాడటం అంటే డైరెక్ట్గా సెక్స్ అనే ఒక మిస్కన్సెప్షన్ స్టార్ట్ చేశారు. దానివల్ల రెగ్యులర్గా ఒక మంచి ఆడియన్స్ ఎప్పుడు అన్ని రకాలు ఉంటారు కదా. సెన్సిబుల్ పీపుల్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్లో కూడా శంకరాభరణం లాంటివి లైక్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సెన్సిబిలిటీస్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే వాళ్ళ మీద బతుకుతున్న ఇండస్ట్రీ ఇది. కానీ ఇండస్ట్రీలో ఎట్లా క్రియేట్ చేస్తారంటే అవి లేకపోతే చూడరు. దానికి హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది. సో ఈ టీఆర్పీ అన్నది పెద్ద మాఫియా. మీరు డబ్బులు ఇచ్చి కొంటే వ్యూవర్షిప్ వస్తుంది. సో ఎవడో ఒకటి తెగించి డబ్బులు పెట్టేస్తాడు టు మోనోపోలైజ్ ద మార్కెట్. అది బెంచ్ మార్క్ అవుతుంది. ఆ బెంచ్ మార్క్ని మనం ఫాలో చేయగలం. అండ్ సినిమాలకి ఇప్పుడు లైక్ సెన్సార్ ఉంది కాబట్టి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో వెళ్ళిపోయినా నో ఇష్యూ, సెన్సార్ ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ వెబ్ మూవీస్ కానీ ఇంట్లో చూడటానికి అవకాశం ఉన్నప్పటికీ ఏది ఓపెన్ చేస్తే ఏమొస్తుందని భయంతో కూడా చూడలేకపోతుంది. రికమెండేషన్ మీరు ఒకటి రాంగ్ విండో కనుక ఓపెన్ అయితే అలా దాని సిమిలర్ కంటెంట్ మొత్తం జంక్ వచ్చేస్తుంది. అది భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి పిల్లలు మన మొబైల్స్ కానీ మన కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ మన డివైసెస్ హ్యాండిల్ చేసినప్పుడు నేను ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో ప్రెస్లోనే చెప్పాను, డిజిటల్ మీడియా బాగా విస్తృతంగా ప్రచారం పొందుతుంది కాబట్టి ఇండియాలో అయినా అట్లీస్ట్ దీనికి ఒక సెన్సార్ బోర్డు పెట్టాలని. డిజిటల్ కంటెంట్కి సెన్సార్ ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు సెన్సార్ అంటే మనం పంపించి అప్లై చేసి సర్టిఫికేట్ తెస్తాం. డిజిటల్ కంటెంట్ అది చేయలేం. సో గవర్నమెంట్ షుడ్ హైర్ ఎ టీమ్, ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా తీసుకొని డిజిటల్ కంటెంట్లో వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చి ఆ జంక్ మొత్తాన్ని తీసేసే రైట్స్ గవర్నమెంట్ తీసుకోవచ్చు. రివర్స్ సెన్సార్ అంటారు దాన్ని. అంటే మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు పైరసీకి చేయట్లే మేము, అవి వచ్చాకే కదా లింకులు డిలీట్ చేస్తున్నాం. అది చెయ్యకపోతే తొందరలో మనం ఒక జనరేషన్ మొత్తాన్ని డట్స్ కింద తయారు చేస్తాం. అంటే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లోనే దీన్ని చూసి సినిమాలో కూడా సేమ్ అలా ఉంచితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ వస్తుందంటారా? ఎందుకంటే ఎక్కడ అబ్జర్వ్ చేశానంటే లైక్ మనకి కొన్ని ఏదైనా బూతు మాటలు వచ్చేటప్పుడు సెన్సార్ కట్ చేస్తుండేవారు. కానీ ఒక సినిమా పేరిన అవసరం లేదు, ఒక సినిమాకి థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ హీరో నుంచి ఏదో ఒక బూత్ మాట వస్తే పక్కన ఒక చిన్న పిల్లాడు వాళ్ళ మదర్ని అడుగుతున్నాడు, అమ్మ అదంటే ఏంటి చెప్పేంత వరకు వాడు వదలటం లేదు, వాడు అక్కడ అరుస్తూ ఉన్నాడు. అది విన్నాను. సో ఎందుకు అది కట్ చేయలేకపోతున్నారు?
మామూలుగా సెన్సార్కి కొన్ని ఇవి ఉన్నాయి కదా. సో సెన్సార్ గైడ్ లైన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడు మారుతూ ఉంటాయి. గవర్నమెంట్తో పాటు మన ఎలక్షన్స్లో మనం ఎన్నుకున్న నేతల విచక్షణ అధికారాన్ని బట్టి కొన్ని రూల్స్ మారుతాయి కదా న్యాచురల్లీ, రాజ్యాంగ సవరణలు. అలాగే సెన్సార్ బోర్డు కూడా సొసైటీ మారుతున్న కొద్దీ ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఛానల్స్ వచ్చేసాయి ఇంట్లోకి, ఫ్యాషన్ టీవీ లాంటివి వచ్చాయి, ఎంటీవీ లాంటివి వచ్చాయి. ఒక 10 years బ్యాక్ మీకు తెలియకుండా టెలివిజన్లో ఒక ఇన్వేషన్ వచ్చింది. మన సీరియల్స్లో ఆడవాళ్ళు విలన్లు అయిపోయారు, బోల్డ్నెస్ వచ్చింది. అలా కంపేర్ చేసుకుంటే సినిమాలు ఇంకొంచెం ఉండొచ్చు అన్న గైడ్ లైన్స్ కొంచెం లిబరల్ అయిపోయాయి. అంటే సొసైటీని బట్టి ఎప్పుడు మీకు మారుతూ ఉంటాయి రూల్స్ చేస్తున్న వర్క్లో. అలా మారుతున్నప్పుడు కొన్ని వస్తాయి, అయితే దాన్ని ఎలా వాడతాం అన్నది ఇంపార్టెంట్. కొన్ని దగ్గరలో రివైజింగ్ కమిటీకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటారు, కొన్ని దగ్గరలో ఇంకొక ఎగ్జాంపుల్ ఏదో చూపించి దీన్ని ఓకే చేయించుకుంటారు. ఇప్పుడు సెన్సార్ బోర్డు మెంబర్స్ మారుతారండి, కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు, కొంతమంది లంచం తీసుకుని వదిలేస్తారు. ఆ లంచం తీసుకుని వదిలేసిన దాంట్లో ఉన్న బూత్ని నేను ఇక్కడ రెఫరెన్స్ కింద పెడతాను. స్ట్రిక్ట్గా ఉన్నవాడికి నిజంగా జెన్యున్గా ఇవ్వటం ఇష్టం లేకపోయినా ఏమీ చేయలేని పరిస్థితిలో మనమే పెడతాం వాళ్ళని. సో అలాంటివి చాలా ఉంటాయి. ఇంకా డీప్గా వెళ్ళటం మొదలు పెడితే అదొక వ్యాస్ట్ టాపిక్ అది. అండ్ ప్రతి దాంట్లోనూ ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది. బట్ అందుకే నేను చాలాసార్లు అనుకుంటా, ఇంకా ఒక కంటెంట్ అన్నది తీసేవాడు డబ్బులు పెట్టేవాడి తాలూకు వ్యక్తిగత సంస్కారమే తప్ప, అండ్ చూసే జనాల అదృష్టం అంతే తప్ప దీన్ని ఇంకా మనం రూల్గా ఫ్రేమ్ చేయలేం, జనరలైజ్ చేయలేము. రైట్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఓటీటీకి మనం ఒక కథ తీసుకెళ్తే ఒక 6 నెలలు పడుతుంది, చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది అని చెప్పారు కదా. మనమే ఒకవేళ డైరెక్ట్గా ఫిలింని రెడీ చేసి వాళ్ళకి అమ్మినప్పుడు ఏంటి ప్రాబ్లం ఏమైనా అవుతుంది? అప్పుడు వాళ్ళు సెల్లింగ్ నేమ్స్ ఏంటని చూస్తారు కదా, చూడరు. సెల్లింగ్ నేమ్ లేకపోతే ఫ్రీగా ఇచ్చేయమంటారు కంటెంట్ని. అంటే సెల్లింగ్ నేమ్ లేకపోతే మీకు యూఎస్పి అంటే ఆడియన్స్ ఇప్పుడు నాని, సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాదు, సినిమా ఎందుకు తీసుకోవాలని అడిగితే డబ్బులు ఇచ్చి ఆ నేమ్స్. ఇప్పుడు అనుష్క ఉంది, సో నిశ్శబ్దం సినిమా, దానికి ఒక హైపు. కీర్తి సురేష్ ఉంది కాబట్టి పెంగ్విన్. సినిమా బాగుందో బాగాలేదో సెకండరీ. సినిమా బాగుంది బాగాలేదు అన్నది నాకు తెలిసి ఎవరం జడ్జ్ చేయలేము ప్రపంచంలో, అది పబ్లిక్లో వచ్చాక వర్డిక్టే. సో పబ్లిక్లోకి తీసుకెళ్ళటానికి ఆపే అంశాలు ఏంటంటే సెల్లింగ్ స్టార్డమ్. అది లేనప్పుడు మీరు ఒక కంటెంట్ తీశారనుకోండి, ఒకటేంటంటే స్క్రిప్ట్ సబ్మిట్ చేసిన దానికంటే కంటెంట్ తీసిన దానికి బెటర్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారన్న ఒక కన్సర్న్ ఉంటుంది. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర వర్కౌట్ అవ్వచ్చు. సో మీరు ఇంతకు ముందు చెప్పారు వేరే ప్రొడక్షన్ హౌసెస్ కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా సినిమాలు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది, డైరెక్టర్ మంచోడు అయినప్పటికీ కూడా, టాలెంట్ ఉన్నప్పటికీ కూడా. మరి అదే డైరెక్టరు తన ఓన్ ప్రొడక్షన్ హౌస్లో తనే ప్రొడ్యూసర్ అయ్యి సినిమాని నిర్మిస్తే తప్పే ఉంటుంది. ప్రమోట్ చేసుకోగలగాలి. ఇప్పుడు సినిమా తీయటం వరకు ఎస్థెటిక్స్, మార్కెట్లో పెట్టడం దగ్గర నుంచి ఎకనామిక్స్. ఏ డైరెక్టర్ అయినా అక్కడ ఫెయిల్ అవుతాడు. అక్కడ ఒక స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ కావాలి. అయిపోయిన ప్రోడక్ట్ మీద మీ దాకా మార్నింగ్ షో మీరు చూడటానికి వరకు తీసుకెళ్ళాలి అంటే ఇంకో సినిమా కాస్ట్ దాని మీద పెట్టాలి. ఇది ఒక సినిమా ఉంది అని పబ్లిక్కి తెలియాలి కదా. ఇప్పుడు మీరు కష్టపడి సబ్బు తయారు చేస్తారు ఇంట్లో, కానీ దానికి ఒక ర్యాపర్ వేసి దానికి ఒక యాడ్ కోసం మళ్ళీ ఒక స్టార్ హీరోయిన్ పెట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ తీసి దానికి టెలివిజన్లో డబ్బులు ఇచ్చి లక్స్ అన్న సబ్బు ఒకటి మార్కెట్లో ఉందిరా బాబు అని చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? సినిమా కూడా అంతే. తీసే వరకే మనకి ఎమోషనల్గా హ్యూమన్ ఎమోషన్ అండి షూటింగ్ వర్క్. కానీ ఒక పేరున్న డైరెక్టర్ మీరు ఒక పేరున్న డైరెక్టర్, టెక్నీషియన్స్ నేమ్స్ నెవర్ సెల్. టెక్నికల్ క్రూ అన్నది అదే అన్న, ఎస్థెటిక్స్ మీద యూ కెనాట్ సెల్ ఏ ప్రోడక్ట్. ఫేస్ వాల్యూ అంటే ఓన్లీ యాక్టర్స్. వాల్ పోస్టర్ మీద మీరు ఎన్టీ రామారావు, సావిత్రి చూస్తారు, చాలా 10% పీపుల్ మాత్రం కింద వేదాంతం రాఘవయ్య, కమలాకర్ కామేశ్వరరావు చదువుతారు. చదివి వాల్ పోస్టర్ని సినిమాకి వెళ్ళే శాతం 10% కూడా ఉండదు. కానీ నవేడేస్ చేంజ్ అయింది కదా సార్. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు ఉన్నది అనుకుంటే ఓకే త్రివిక్రమ్ సినిమా వెళ్తాము అని అనుకున్నాం, డైరెక్టర్లు చూసి కూడా మా జనరేషన్లో జరిగిన ఒక గౌరవం ఏంటో చెప్తాను. వీ స్టార్టెడ్ ప్రమోటింగ్ అవర్ సెల్ఫ్స్. ఇప్పుడు ఇలా ఛానల్స్లోకి వచ్చి కూర్చొని
వీఆర్ జస్ట్ మార్కెటింగ్ అవర్ సెల్ఫ్ దట్ మేము తోపులము, మేము ఇది చేయగలం అది చేయగలం అని తప్పితే అదే లేదనుకోండి ఎవరైనా ఒకటే. ఈవెన్ త్రివిక్రమ్ అయినా సరే ఆ సినిమాలో ఒక స్టార్ హీరో అల్లు అర్జున్ ఉన్నాడా, పవన్ కళ్యాణ్ ఉన్నాడా, మహేష్ బాబు ఉన్నాడా, నితిన్ ఉన్నాడా, ఎన్టీఆర్ ఉన్నాడా అనే చూస్తారు తప్ప అసలు ఒక ముక్కు మొహం తెలియని హీరోతో పరిచయం చేసి ప్రూవ్ చేసుకుంటే తప్ప గ్యారంటీ లేని బిజినెస్ ఇది. బిజినెస్గా ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ద క్యాలిబర్ ఆఫ్ ద డైరెక్టర్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ హీ షుడ్ హ్యావ్ ఏ హీరో. అంటే అట్లీస్ట్ ఒక 25 కోట్ల హీరో, 50 కోట్ల హీరో, 100 కోట్ల హీరో, 150 కోట్ల హీరో, లేకపోతే ఒక 1500 కోట్ల ప్రభాస్. ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే ఏదో ఒక. అంటే మొత్తం సినిమాలన్నీ బాగా ఫేమ్ ఉన్న హీరోస్ తోటే నడుస్తుంది అంటారా? తెలుగు ఇండస్ట్రీ వరకు ఇంతే, వేరే దారి లేదు మీకు. అది ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే ప్రతి ప్రొడక్షన్ హౌస్ సొంత స్టార్ని తయారు చేసుకుంది. సో వేర్ ఈస్ ద ఛాన్స్ టు, మీరు ఇంకొకళ్ళ మీద డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు? ఇప్పుడు మీ ఇంట్లో ఒక టాలెంటెడ్ కిత్ ఆర్ కిన్ మీరే తయారు చేసుకున్నారు, పెంచి పెద్ద చేసుకున్నారు. ఇంకొక యాంకర్కి మీరు ఒక ₹1,00,000 ఇచ్చి ఎందుకు ప్రోగ్రామ్ చేస్తారు? ఎందుకంటే వీళ్ళ మీద మీ ఇన్వెస్ట్మెంట్, మీ ట్రైనింగు, మీరు తీసుకున్న టైం అండ్ ఎఫర్ట్ అంతా ఉంది కదా. సో దాని మీద మీరు ఎంత డబ్బులు సంపాదించాలని చూస్తారు కానీ మళ్ళీ ఇంకోళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి? అది ఫూలిష్ బిజినెస్. సో ఫూలిష్ బిజినెస్ తెలుగు ఇండస్ట్రీలో చేయరు ఎవరు. అది ఎంత క్రియేటివ్ వర్క్ అలా అంటే ఇంకా వాళ్ళ వారసులు ఇంకా అదే నడుస్తూ ఉంటుంది కదా. కొంతవరకు జనం యాక్సెప్ట్ చేసే వరకే నడుస్తుంది ఎప్పుడైనా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఏ ప్రోడక్ట్ అయినా అది వారసుడైనా నాన్ వారసుడైనా పబ్లిక్ దాకా రావాలి. ఆ వచ్చి వాళ్ళు రిజెక్ట్ చేయటం మొదలు పెడితే ఎవరైనా అవుటే. రైట్ సార్, ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాము డైరెక్టర్స్ కథల్ని చాలా కాపీ చేస్తున్నారు అని చెప్పి. సో ఆల్రెడీ ఒకవేళ అంటే మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్ని ఒకవేళ రిజిస్టర్ చేసుకోపోయి ఉండుంటే, జనరల్లీ చాలామంది అట్లా చేయకుండా వెళ్ళి ఒక స్టోరీ లైన్ చెప్తాను అని చెప్పేస్తూ ఉంటారు కదా. వాళ్ళు తీసుకుంటారేమో అన్న ఆతృత కూడా వాళ్ళకు ఉంటుంది. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తారేమోనని. సో ఎందుకు ఈ కల్చర్ ఎక్కువగా పెరిగిపోతుంది? కొత్త స్టోరీస్ తీసుకురాలేకపోతున్నారా, ఆలోచించలేకపోతున్నారా, పోటీ పడలేకపోతున్నారా, ఏంటి రీజన్? ఇప్పుడు కొత్త స్టోరీస్ తీసుకోలేకపోతున్నారా అన్న స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే అదేంటంటే కాపీ కొట్టారని ఒప్పేసుకున్నట్టు, అంటే కన్ఫర్మ్ చేసినట్టు. అది కాదు. జనరల్గా ఎలా ఉంటుందంటే థాట్లో కోయిన్సిడెన్స్ కొంత ఉంటుంది. మీకు ఏ ఎమోషన్ తీసుకున్నా సినిమా కథల్లో ఇదర్ రివెంజ్ అన్నారు అనుకోండి, అది హీరోయిన్కి జరిగిన విషయమా, చెల్లెలకి జరిగిన విషయమా, తండ్రికి జరిగిన విషయమా, ఇది సేమ్ ఉంటుంది. స్టాండర్డ్ టెంప్లెట్స్ ఉంటాయి ఎమోషన్స్లో. అలాగే బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నారనుకోండి, పలానా ఊర్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ నుంచి ఆధారపడిన కథలు కొన్ని వందల మంది రాసేసుకుంటారు. ఇప్పుడు కార్గిల్ వార్ అనగానే కార్గిల్ వార్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని వందల కథలు రాసేస్తాం. నేను కూడా ఒకటి రాశాను. ఇందులో ఎక్కడో మనకు తెలియకుండా ఒక ప్రాజెక్ట్ ముందరకు వచ్చినప్పుడు కనుక సిమిలారిటీస్, అది నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళ దగ్గరే నుంచే ఆ ప్రోడక్ట్ వస్తుంది అనుకోండి, మీరు క్లెయిమ్ చేయొచ్చు కాపీ అని. ఆ స్పెక్యులేషన్ మీద క్లెయిమ్ చేయలేరు. అప్పుడు ఏమవుతుందంటే మీరు రిజిస్టర్ చేసుకున్న కదా, మీరు రైటర్స్ అసోసియేషన్లోను అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్ట్లీ ఇన్క్లైన్డ్ రెండు. సో ఇక్కడ మీరు రైటర్స్ అసోసియేషన్లో కనుక రిజిస్టర్ చేసుకుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు మీకు డబ్బులు ఇప్పించే కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. దే వర్క్ వెరీ హార్డ్ ఆన్ ఇట్. కాపీరైట్ ఇష్యూస్లో చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు ఉన్న సినిమాలకే కొత్త రైటర్లకి రైటర్స్ అసోసియేషన్ చాలా మంచిగా ఆఫ్టర్ రిలీజ్ చేయగలరు. అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాని మనం ప్రూవ్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ దే కెన్ చేంజ్. వాళ్ళు మనకి సబ్మిట్ చేసిన కథ కూడా మార్చుకునే ఫెసిలిటీ మీకు షూటింగ్లో ఉన్న సినిమాకు ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆచార్య గురించే ఇది అడుగుతున్నారు అనుకుంటున్నాను, కానీ ఆచార్యది మీడియాలో ఎక్కువ రచ్చ చేశారు. కానీ యాక్చువల్గా అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకిను ఈయన స్క్రిప్ట్కి కంపేర్ చేస్తే కనుక రైటర్స్ అసోసియేషన్ విల్ డెఫినెట్లీ వర్క్ ఇట్ అవుట్ ఇన్ ఎ పాజిటివ్ వే, అంటే టు హెల్ప్ ద యంగ్ రైటర్. లేదనుకోండి సిమిలారిటీ, ఎప్పుడు మీకు కథలో తేడాలు తక్కువ. ఎందుకంటే కథలు ఓన్లీ హ్యూమన్ ఎమోషన్స్ మీద బేస్ అయినవి. మనకు ఉన్నదే నవరసాలు 9. మీరు ఏ సినిమా తీసినా వీటిలో ఏదో ఒక రసం మీద ఆధారపడి తీస్తారు.
ఒక రసం మీద ఆధారపడినప్పుడు వచ్చే ఎమోషన్స్ మోరార్లెస్ ఒకటే ఉంటాయి. ఇప్పుడు శృంగారం అంటే ఈధర్ లవర్స్ మధ్య లేదా మొగుడు పిల్లల మధ్య, ఇంతే కదా, లిమిటెడ్. సో ఏ మొగుడు పిల్లల కథ రాసినా నాదే అంటే అట్ట అది కుదరదు ఆ జోనర్లోకి వెళ్ళినప్పుడు. అందుకనే మీకు కాపీ రైట్ ఎక్కడ వస్తుందంటే కథనం మీద వస్తుంది, స్క్రీన్ ప్లే మీద వస్తుంది. స్క్రీన్ ప్లేలో 3 కన్సిక్యూటివ్ సీన్స్. అందుకే ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన చూస్తే ఒక సినిమాలో ఉంది సగం పాట ఉంటుంది, ఇంకో సినిమాలో సగం పాట ఉంటుంది. అది కాపీ, అది డైరెక్ట్ లిఫ్టింగ్, అది వేరే టాపిక్. అది కాపీరైట్ ఇష్యూలోకి రాదు. ఫ్రీ మేక్ అంటాం మేము ఇండస్ట్రీలో. కొన్నేమో డబ్బులు పెట్టి కొన్ని రీమేక్లు తెస్తారు కష్టపడి, మన శ్రీరామ్ సినిమా లాగా, ఇంకా చాలా సినిమాల్లాగా. కొన్ని ఫ్రీ మేక్ ఉంటాయి. ఫ్రీ మేక్ అన్నది ఇప్పుడు అలార్గోవిచ్ గొడవ పెట్టేసాడు కదా డైరెక్టర్, అజ్ఞాతవాసి నాదే అని. అలా ఉంటాయి. అది ఫ్రీ మేక్లు అన్నది ఎనీ డే నాట్ యాక్సెప్టబుల్. అది ఇంకా అంటే మనము పబ్లిక్ డొమైన్లో డెఫినెట్గా ఖండించాల్సిన విషయం అది. ఫ్రీ మేక్ అన్నది ఎప్పుడైనా తప్పే. ఇంకో కంటెంట్ చూసి, ఇప్పుడు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి ఓ బేబీ అనే సినిమా తీశారు. ఓ బేబీ ఈజ్ ఏ కొరియన్ ఫిలిం. వీళ్ళు ఆ కొరియన్ ప్రొడక్షన్ హౌస్కి రీచ్ అయ్యి రైట్స్ తీసుకుని వాళ్ళని కూడా 1/4 కో ప్రొడ్యూసర్స్ కింద పెట్టే తెలుగులో తీశారు. మీరు ఆ కో ప్రొడ్యూసర్స్ లిస్ట్లో ఒక కొరియన్ నేమ్ ఉంటుంది చూడండి. సో దట్ ఈస్ ద హెల్దీ వే ఆఫ్ డూయింగ్ ఎ రీమేక్. బట్ కొరియన్ సినిమా ఎవడు చూస్తాలే అనుకొని ఇక్కడ లేపేసిన సినిమాలు కొన్ని 100 ఉన్నాయి తెలుగులో. అప్పటికి మనకి ఇంత అవేర్నెస్ కూడా లేదు. సోషల్ మీడియా ఇంత గ్లోబల్ అవ్వలేదు అప్పుడు, డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఆ టైంలో బాగా లేపారు. ఇదివరకు ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళి డైరెక్ట్ లిఫ్ట్ చేసి తెలుగులో తీసిన సినిమాలు కోకొల్లలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనకు అన్నీ తెలిసిపోతున్నాయి. వరల్డ్ సినిమాని మనం ఇంట్లో కూర్చొని చూసేస్తున్నాం. చూస్తున్నప్పుడు ఇలాంటివి బయటపడుతున్నాయి. బట్ తెలియనప్పుడు ఎప్పుడైనా దొరికే వరకే ఎవరైనా దొరికితే దొంగ. సో అది ఇంత వ్యాస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఏ కేసు నా కేసు సెపరేట్గా మనం మాట్లాడచ్చు, అందులో ఉన్న మంచి చెడు తప్ప జనరలైజ్ చేయలేం. అందరూ ఇంతే. ఇప్పుడు ఏ పెద్ద సినిమా అయినా కాపీ చేసి తీస్తారని అంటాం తప్పు. ఎవరి కష్టం వాళ్ళు పడి రాసుకుంటారు. ఎస్పెషల్లీ ఇవాళ చిన్న సినిమాల కంటే పెద్ద సినిమాలు తీయటమే ఎక్కువ కష్టం. స్ట్రెస్ ఎక్కువ. స్టేక్స్ పెరిగిన కొద్దీ ఓవర్ నైట్ జాతకాలు మారిపోతాయి. అండ్ స్టార్ హీరోస్ని హ్యాండిల్ చేయటం కష్టం. ఫ్యాన్స్ నుంచి రివర్స్ ఇవి వచ్చేస్తున్నాయి. అందరూ అగ్రెసివ్. అంటే మీకు బేసిక్గా మానవ సమాజమే చాలా అగ్రెసివ్గా ఉంది. సో అలాంటి దాంట్లో చాలా సెన్సిటివ్ ఇండస్ట్రీ సినిమా, ఎందుకంటే క్రియేటివ్ ఇండస్ట్రీ కాబట్టి. సో పనిలో పనిగా నెపోటిజంపై మీ ఒపీనియన్ ఏంటి? నెపోటిజం ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ ఇంక్లూడింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను అది లేదని అన్నాను, కానీ సినిమా ఇండస్ట్రీలో అవకాశం తక్కువ. ఎందుకు తక్కువ చెప్తాను. పబ్లిక్ యాక్సెప్ట్ చేయకపోతే ఎవడైనా ఒకటే. అంటే వన్ కెన్ బికమ్ అల్లు అర్జున్ ఇఫ్ హిస్ ఫిలిమ్స్ ఆర్ సక్సెస్ఫుల్. అనదర్ వన్ కెన్ బికమ్ అల్లు శిరీష్ ఇఫ్ హిస్ ఫిలిమ్స్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్. సో నెపోటిజం తాలూకు శాతం ఎంత అంటాను. మన యాక్సెప్టెన్స్ లేకపోతే వారసుడైనా సరే మీరు రుద్దలేరు. ఎస్పెషల్లీ ఇవాళ ఉన్న స్టేక్స్లో రుద్దలేరు. ఇదివరకు స్టేక్స్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం ట్రై చేసి ఉండొచ్చు. ఇప్పటికీ ఇండస్ట్రీలో నెంబర్ 1 ఎవరంటే చిరంజీవి అనే చెప్తున్నాం కదా. సో వేర్ డస్ నెపోటిజం ఎగ్జిస్ట్? ఇప్పుడు కాదు అని అనలేరు కదా. సో మనం లాస్ట్ ఇయర్ కూడా చూసుండొచ్చు, ఈ డ్రగ్స్ కల్చర్ సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉంది అని చూపించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఇంత ఉంటే పబ్లిక్లో ఇంత ఉంటుంది, మ్యాగ్నిఫై అవుతుంది మీ మీడియా ద్వారా. ఎక్కువ లేదనా? ఎక్కువ లేదు, తక్కువలు మనకు తెలియదు. అంటే బయటకు నేను కన్జ్యూమ్ చేసేటప్పుడు నేను కాదు బయటకి సినిమా ఇండస్ట్రీలో ఉన్న లింక్స్. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని ఎట్లా అండి, అది ఖచ్చితంగా నిజ నిర్ధారణ కింద తీసుకుంటాము. ఇప్పుడు నేను మీతో మాట్లాడిన ఫోన్ కాల్ ఉంది, నేను డ్రగ్ కన్జ్యూమ్ చేశాను అనుకోండి, న్యాచురల్లీ మీతో మాట్లాడితే మిమ్మల్ని కూడా పిలుస్తారు. అంత మాత్రాన్ని మీరు కూడా తీసేసుకున్నారు నాతో పాటు అని అనలేం కదా, అది తప్పు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక వర్క్ ఫ్రంట్లో ఉన్నప్పుడు మీకు కామన్గా మెసేజెస్, ఫోన్స్, కాల్ డేటా అందరికీ ఎక్స్చేంజ్ అవుతాయి. ఇప్పుడు నా ఫోన్లో సడన్గా సిసిసి ట్రస్ట్ కోసం నేను చిరంజీవి గారితో మాట్లాడుంటే, నేను ఏదైనా కేసులో ఇరుక్కుంటే చిరంజీవి గారు ఇరుక్కున్నట్టే ఏంటి? ఇది మీడియాలో గ్లోరిఫై అయిపోతుంది న్యాచురల్లీ, బికాజ్ ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి. అండ్ మీడియానే భూతద్దం పెట్టి చూస్తుంది. అక్కడ మీడియా జాబ్ అది. ఏం జరిగిందో జరగలేదు అన్నది పోలీసులు న్యాయస్థానాలు చెప్తాయి, మనకు తెలియదు కాబట్టి. బట్ ఎవరికి ఏమీ జరగలేదు కదా, అంటే శిక్షగా పడేంత లెవెల్కి మిస్టేక్ బయటపడలేదు కదా.
కానీ చాలా యాక్టివ్గా ఉండడం కోసం లైక్ ఆ ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడం కోసం లేదనంటే ఆ గ్లామర్ని మెయింటైన్ చేయడం కోసం తీసుకుంటూ ఉంటారని వినిపిస్తుంటుంది, నిజమేనంటారా? మీరే చెప్పాలి. ఇప్పుడు మన ఇద్దరిలో మీరు ఎక్కువ గ్లామరస్గా ఉన్నారు. అది మీరు ఏం డ్రగ్స్ తీసుకుని వచ్చారు కెమెరా ముందరికి చెప్పండి. గంట ఇది నుంచి depend చాలా on age. ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నారు. ఆ ఎనర్జీ కోసం ఏమన్నా వాడారా? రోజుకి 5 ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా సుమారుగా. ఇది డిపెండ్ ఆన్ ఏజ్. ఇది ఇదే ఏజ్ గ్రూప్ కదండి మన హీరోయిన్లు అందరూ. అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పై ఏజ్ గ్రూప్ వాళ్ళు 60s క్రాస్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా హీరోస్గా బాగా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు కదా. లేదు వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళు పడే కష్టాలు ఎక్కువ ఉంటాయి. డ్రగ్స్ వల్ల ఎప్పుడైనా మీకు మొహంలో గ్లో పోతుంది, మేకప్ వేస్తే నిలబడదు. మీరు డ్రగ్ అడిక్ట్ ఐస్ దే కెన్ నెవర్ ఎక్స్ప్రెస్ వాట్ వీ రిక్వైర్. స్క్రీన్ మీద నాకు రౌద్రం కావాలంటే రాదు, శృంగారం కావాలంటే రాదు, హాస్యం చచ్చినా రాదు. ఒక డ్రగ్ అడిక్ట్ ఐస్ పెట్టుకొని నేను అన్ని దేవదాస్ లాంటి సినిమాలే తీయలేను. ఓకే, అంత పేల్ అండ్ డల్ ఐ కాంటాక్ట్ ఉండాలి కెమెరాకి. సో మీకు ఐస్లో జీవం పోతుంది. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డ్రగ్ అడిక్ట్ అంటే కళ్ళల్లో ముందు జీవం పోతుంది. ఏ ఆర్టిస్టు తెలిసి తన కళ్ళల్లో జీవం పోవటానికి ఇష్టపడ్డు. ఎందుకంటే కళ్ళే నటుడికి ప్రధానం. ఆ కళ్ళు కరెక్ట్గా ఉంటేనే ఒక క్లోజప్ మీరు పెడితే ఆడిటోరియంకి కనెక్ట్ అవుతాడు ఎవడైనా, ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే, ఎనీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్. వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు, వాటి కోసం ఎన్నో కష్టాలు పడతారు వాళ్ళు. ఆ తెర వెనకాల ఐస్ ఫ్రెష్గా ఉండాలని మేము చాలాసార్లు కెమెరామెన్లు తిడతారు, రాత్రి పార్టీలకు వెళ్ళొద్దు, రేపు పొద్దున్నే ఫస్ట్ క్లోజప్ పెడతాను, మీరు ఫ్రెష్గా ఉండాలి, తొందరగా పడుకోండి అని తిట్టే కెమెరామెన్లు ఉన్నారు. సో దే వర్క్ హార్డ్ ఆన్ దట్. ఎందుకంటే మీరు ఆ పొద్దున్న ఫ్రెష్గా కనబడాలి. మీరు రాత్రి అంతా డ్రగ్స్ తీసుకుని పొద్దున్నకు వచ్చేసరికి చాలా పేల్గా ఉంటుంది. సో అలా ఎన్ని రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటూ పోతారు. సో ఏజ్ పెరిగిన కొద్దీ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసేయాలి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసేయాలని తాపత్రయం ఎక్కువ ఉంటుంది. తగ్గించుకోవాలని అనుకోరు. పర్వాలేదులే ఇవాళ కాకపోతే నెల తర్వాత చేద్దామన్న యాటిట్యూడ్ ఉండదు. ఎందుకంటే ఒక పక్కన ఏజింగ్ ఒకటి, ఇంకో ఈ ఎనర్జీ ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలని అందులోనే ఎక్కువ సినిమాలు చేసేయాలనుకుంటారు. వాళ్ళకి నచ్చిన పాత్రలన్నీ చేసేయాలనుకుంటారు. అది అలాంటి ఇండస్ట్రీలో ఉంటూ ఈ డ్రగ్స్ లాంటివి ధైర్యం చేయరు. ఎస్పెషల్లీ పేరు ఎక్కువ వస్తున్న కొద్దీ భయం పెరుగుతుంది. ఎలాంటి తప్పులైనా చేయటానికి ఆ భయం ఫ్యాక్టర్ సగం కారణం అవుతుంది. అది కూడా దాటి చేసినవాడు, బరి తెగించినవాడు వాడు ఇంక ఇండస్ట్రీలో ఉండడం అని ప్రిపేర్ అయ్యి చేస్తాడు. వాళ్ళు అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేస్తే వాళ్ళే తెలిసిపోతారు అంటున్నాం. రైట్. ఒక డైరెక్టర్గా మీకు మీపై ఎవరు అంటే ఏ దర్శకుడి ప్రభావం ఎక్కువగా? చాలామంది మంచి దర్శకుల ప్రభావం ఉందండి. ఆమె సంగీతం గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను డైరెక్ట్గా పనిచేశాను. సేతు మాధవన్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, జయంత్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వీళ్ళు ముగ్గురు దగ్గర స్ట్రైట్గా నేర్చుకున్నాను, క్రాఫ్ట్ నేర్చుకున్నాను. కాకుండా నా మీద అకిరా కురోసావా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ఎప్పటి నుంచో. ఆ తర్వాత జేమ్స్ కెమెరూన్ ఉంది, జాన్ వూ ఉంది, రోమన్ పొలాన్స్కీ ఉంది, స్టీవెన్ స్పీల్బర్గ్ ఎక్కువ ఉంది. ఆయన పర్సనల్ లైఫ్తో కూడా ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. ఆయన డైరెక్టర్ అవ్వకముందు షార్ట్ ఫిలిం తీసాడని నేను మెడ్రాస్లో ఐకమత్యం అని మా ఫ్రెండ్స్ని పెట్టి ఒక షార్ట్ ఫిలిం తీసాను, నాకు వచ్చిన శాలరీ మొత్తం ఖర్చు పెట్టి. సో అలా అంటే పర్సనల్గా కూడా ఆయన ఫాలో అవ్వటం ఎక్కువ ఉంది. ఆయన స్క్రీన్ ప్లేలు చాలా ఇష్టం నాకు. జాస్ నుంచి మాస్టర్ స్క్రీన్ ప్లే రైటర్ ఆయన. అలాగే భాగ్యరాజా స్క్రీన్ ప్లేస్ అంటే చాలా ఇష్టం. భాగ్యరాజా, జంధ్యాల గారి డైలాగ్ రైటింగ్ ఇష్టం, ముల్లపూడి వెంకటరమణ గారి డైలాగ్ రైటింగ్ ఇష్టం, పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటింగ్. అంటే పరుచూరి బ్రదర్స్ని నేను 2 కింద చూస్తాను, ఒకళ్ళు స్క్రీన్ ప్లే, ఒకళ్ళు డైలాగ్. వెంకటేశ్వరరావు గారు ఈజ్ బెస్ట్ ఎట్ రైటింగ్ స్క్రీన్ ప్లే, గోపాలకృష్ణ గారు ఈజ్ బెస్ట్ ఎట్ రైటింగ్ డైలాగ్. సో వాళ్ళ దగ్గర అలా విడిగా చూస్తాను. అండ్ సత్యానంద్ గారు గైడెన్స్ చాలా ఇష్టం. అంటే ఒక డైరెక్టర్కి అలాంటి ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్పే గైడెన్స్. ఇలా వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే నేను ఒక డైరెక్టర్ని. బాపు గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ అలా తీయలేను. ఆయన చక్కగా స్టోరీ బోర్డ్ వేసుకొని ఆయన తెలుగుదనాన్ని మన తెలుగు సమాజం కంటే అందంగా చూపించిన దర్శకుడు ఆయన. నేను ఆయనతోనే అన్నాను ఒకసారి నవ్వుతూ,
మీరు చిన్నప్పటి నుంచి చెన్నైలో పుట్టి పెరిగి చివరిదాకా అక్కడ ఉండిపోయారు కాబట్టి మీకు తెలుగు అంటే ఇంత తెలుగుదనం అంటే ఇంత అందంగా కనపడుతుంది సార్. మేమేమో ఏలూరు మురుక్కాల పక్కన పందుల మధ్యన స్కూల్కి వెళ్ళి వస్తూ మా తెలుగు వీధులు కానీ తెలుగు లోగిళ్ళు కానీ మీలాగా ఉండవు సార్ అని ఆయన నవ్వేసి, మీ ఊహల్లోనే అంత అందం బతుకుందండి, మా రియాలిటీలో అసలు మామూలుగా లేదు, సత్యజిత్ రే సినిమా లాగా ఉంటుందని చెప్పి. ఆడపిల్లలు ఎంత పెద్ద బొట్టు పెట్టుకోవాలి, అంత లాంగ్ హెయిర్ జడేసుకోవాలి, అసలు అలా నవ్వుతూ అన్నాను. అలా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ తీయలేము. కె విశ్వనాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. అంటే ఒక కల్చర్ని టచ్ చేయాలంటే చాలా గట్ ఫీలింగ్ అది, ఎస్పెషల్లీ ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్లో. దాన్ని మళ్ళీ కమర్షియల్గా సక్సెస్ చేయాలంటే చాలా కష్టం. సో ఆ ఇష్టంతోనే నేను ప్రయత్నించి ఏ శ్వాసలో చేరితే సాంగ్ పెట్టాను. లక్కీగా ఆ సినిమా హిట్ అయింది కాబట్టి అమ్మయ్య. సో విశ్వనాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఫెయిల్ అవ్వలేదు. మనసంతా నువ్వే సినిమాలో కూడా పాటలు బాగా ఫస్ట్ హైలైట్ అయిపోయినాయి. నేనున్నాలో కూడా అదే సేమ్, రెండు ప్లస్ పాయింట్. శ్రీరామ్లో కూడా పాటలు బాగుంటాయి, బాస్లో కూడా బాగుంటాయి. నేను నా సినిమాలు అన్నిట్లోనూ ఆడియోలు బాగుంటాయి. రెయిన్బోలో కూడా యాక్చువల్లీ మంచి పాటలు ఉన్నాయి. నిహాల్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు, మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి పాటలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అద్భుతంగా ఉంటాయి. పార్క్లో శ్రీలేఖ్ గారు చేశారు ఆడియో, అసలు ఎక్స్ట్రాడినరీ ఆడియో. ఆవిడ కెరీర్ బెస్ట్ అని చెప్పచ్చు. అన్ఫార్చునేట్లీ మీరు ఆడియోని ముందు రిలీజ్ చేయలేకపోతున్నారు, డైరెక్ట్ గా మూవీనే ఇస్తున్నారు. సినిమా ఆడియో జూక్ బాక్స్ వచ్చేసింది ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ లో. వాళ్ళిద్దరి మధ్య అయితే 2 పాటలే చేశాము. మధు శ్రావంతి అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఆవిడ యుఎస్లో ఉంటారు, అక్కడి నుంచే చేశారు. బాలు గారు ఒక పాట పాడారు, కల్పన గారు, హేమచంద్ర శ్రవణ్ బర్గ్ ఒక పాట పాడారు, శ్రీకృష్ణ ఒక పాట పాడారు, యాజిన్ నజీర్ ఒక పాట పాడాడు. అసలు సూపర్బ్ ఆడియో. ఆ సినిమాకి అసలు మళ్ళీ మీరు ఇప్పుడు దాకా చెప్తున్న మనసంతా నువ్వే నేనున్నాను అప్పీల్ మ్యూజికల్గా ఉంది. మంచి ఆల్బమ్. సో ఫీల్ గుడ్ మూవీస్కి పెట్టింది పేరు ఆదిత్య గారు అంటారు. నవే డేస్ అందరూ కూడా లైక్ హారర్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఈ బాగా ఇష్టపడుతున్నారు కదా, నేను కూడా. సో మరి వీళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఆదిత్య గారు ఇప్పుడు తీయాలంటే తీస్తారా? హ్యాపీగా తీస్తా. హారర్ జోలికి వెళ్ళను, అంటే నేను క్షుద్రం టచ్ చేయలేను, నాకు దాని మీద కమాండ్ లేదు. భయం వేసే సినిమాలు తీయను. నాకు అసలు డబ్బులు ఇచ్చి భయం కొనుక్కోవటమే నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్రిల్లర్స్ ఇష్టపడతా బాగా. నాకు థ్రిల్లర్ అంటే అది మైండ్ గేమ్. రాబర్ట్ ఇదే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీయటం ఇష్టం నాకు. దాని మీద నేను చాలా హోంవర్క్ చేశాను. వరల్డ్ బెస్ట్ థ్రిల్లర్స్ స్క్రీన్ ప్లేలు అన్నీ రాసుకుని ఆ ఎమోషన్ని ఎక్కడ ఆపాడు, ఎక్కడ కట్ చేశాడు, ఎందుకు ఎక్కడ రివీల్ చేశాడు అని దాన్ని స్క్రీన్ ప్లే టెంప్లెట్స్ లాగా నేను నోట్స్లో రాసుకుంటాను. అలాగే నేను ఇప్పుడు వెబ్ సిరీస్ తీయాలన్నప్పుడు కరోనా నాకు బాగా హెల్ప్ చేసింది. ఏంటంటే సూపర్ హిట్ వెబ్ సిరీస్లు అన్నీ చూసి వాళ్ళు స్క్రీన్ ప్లే, ఆ కథకి ఆ స్క్రీన్ ప్లే ఎలా రాశారు, సో మన కథకి మన స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, అలా నోట్స్ రాస్తాను ఫస్ట్. రిపీటెడ్గా చూస్తాను సినిమా. అంటే నేను నోట్స్ రాయాలనుకున్న సినిమాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తాను. ఒకసారితో ఫస్ట్ టైం ప్రేక్షకుల్లా చూసేస్తాను. కెమెరా ఎక్కడ పెట్టాడు ఇట్లాంటి ఇప్పటికీ నాకు రాదు. మొదటిసారి సినిమా చూసేటప్పుడు ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పలేను నేను. అంటే బాగుంది బాగాలేదు సాధారణ ప్రేక్షకుల్లా చూస్తాను, అదొక అలవాటు అయిపోయింది. అస్సలు చెప్పలేను. ఎవరైనా ఆ క్యారెక్టర్ భలే చేశాడు కదా, ఇక్కడి నుంచి ట్విస్ట్ బాగుంది కదా, ఇక్కడ కెమెరా చూడు అసలు అద్భుతమైన షాట్ అంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇవి ఎక్కడున్నాయి నాకు తెలీదు. సో ఐ జస్ట్ గో అవే ఐ విల్ గో విత్ ద ఎమోషన్ ఆఫ్ ద స్క్రిప్ట్. సో సినిమాని అట్లా చూడటం అలవాటు అయిపోయింది. అందుకని ఏం చేస్తాను, ఈ మధ్య నోట్స్ రాయటం మొదలుపెట్టాను. దానికోసం రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసినప్పుడు ఓకే, అప్పుడు ఈ డీటెయిల్స్ ఇప్పుడు వీళ్ళందరూ నాతో సోకాల్డ్ ఫ్రెండ్స్ షేర్ చేసే ఇన్పుట్స్ అన్నీ నేను రాసుకోవటం నేను చూసి అలా రాసినప్పుడు తెలుస్తాయి స్క్రీన్ ప్లేస్ దేనికని. అలా నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలుగుతున్నా నేను మంచి సస్పెన్స్ థ్రిల్లర్ తీయగలనని. హారర్ జోలికి ఎప్పటికీ వెళ్ళను. నాకు బ్లడ్ షెడ్ అంత బీభత్సంగా జుగుప్సాకరంగా చూపించడం అంటే చిరాకు. డ్రాకులాలు, మెడ కొరికేటాలు నా వల్లగా నేను చూడను కూడా. అసలు ఇంట్రెస్టింగ్గా ఇలా ఇలా చేతిలో ఏమైనా లేకపోతే నోట్లో పెట్టేసుకుంటూ తింటూ ఏం జరుగుతుందని నా వల్ల కాదు అది. నేను
చిన్నప్పుడు ఎప్పుడో గాయత్రి అని సినిమా చూసి భయపడిపోయా. కొన్ని అనంత సినిమాలు చూస్తారా, అలాంటివి చూస్తారా? చూడడం కూడా చూడరు. అస్సలు చూడటం లేదు. మేము పిల్లలు గొడవ పెడితే కష్టపడి కాంజూరింగ్ చూశాను చాలా ఏళ్ళ తర్వాత. ఈవిల్ డెడ్ ఎప్పుడో చిన్నప్పుడు. నాకు జనరల్గా హారర్ సినిమాలు చూసాలంటే జాలేస్తుంది. తలుపులన్నీ వేసేసుకుని దుప్పట్లు కప్పేసుకుని ఏసీ వేసుకుని భయంతో బాగా భయపడే వాళ్ళే హారర్ సినిమాలు చూస్తారు. ఎందుకో తెలీదు, అదొక అంటే సైకలాజికల్ సిండ్రోమ్ అనిపిస్తుంది. డబ్బులు ఇచ్చి మరి భయం. ఇప్పుడు డబ్బులు ఇచ్చి సరదా కొనుక్కోవాలి, ఎంటర్టైన్మెంట్ కొనుక్కోవాలి, లైఫ్లో లేనివి ఏదైనా చూడాలి అని అనిపిస్తుంది. అదొక థ్రిల్. అదే కెవ్వున్న అరుపులు. మా అన్నయ్య కూతురు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్రోగ్రాం పెట్టుకునేవాళ్ళు వీకెండ్స్, అది చదువుకుంటున్న రోజుల్లో. ఒక 6-7 ఆడపిల్లలు గదిలో తలుపేసేసుకోవటం, ఏసీ వేసుకోవటం, ఒక హారర్ ఫిల్మ్ పెట్టుకోవటం, ఇంకా అరుపులు కేకలు. తిట్టేవాడిని అసలు. అంత భయపడటం కోసం ఇంత ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకోవటం అంటే అదేం క్రేజ్ అంటే, లేదు బాబాయ్ నీకు తెలీదు, ఇది అసలు మజా వస్తుంది ఇలా ఫ్రెండ్స్తో చూస్తే. ఐపీటీ రైట్. ఇప్పుడు చాలామంది నమ్ముతారు లైక్ టైం లేదంటే నసీబ్, అంటే ఏదైనా అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది, లైక్ ఇలాంటివన్నీ నమ్ముతారు. మీరు వాటిని నమ్ముతారా, కర్మ సిద్ధాంతాన్ని, లేకపోతే మీ పనిని మాత్రమే నమ్ముకుంటారు? నేను మనం ఎథికల్గా కరెక్ట్గా ఉంటే వీఆర్ సస్టైనబుల్ అని నమ్ముతా. ఎక్కడైనా తేడా కొడితే అది మనం తీసుకున్న డెసిషన్ వల్ల అని నమ్ముతా. నా దృష్టిలో లైఫ్ అంటే దట్ ఈస్ హౌ వీ చూస్ టు లివ్ అండ్ హౌ వీ చూస్ టు లీవ్. అందుకని నేను కర్మ అని అనుకోను. పర్సనల్ అంటే నా ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి మీరు అడిగారని అనుకుంటున్నాను, అది నా ఆన్సర్. ప్రొఫెషనల్ లైఫ్లో ఓన్లీ కష్టము అండ్ మనం తీసుకునే డెసిషన్లే మన కెరీర్ని డిసైడ్ చేస్తాయి. పర్సనల్ ఫ్రంట్లో మన పూర్వజన్మ కర్మలన్నీ అవి అంటే లైక్ మీ ఆర్థిక స్థితిగతులు కానీ, మీ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మీ రిలేషన్షిప్స్ కానీ, ఇట్లాంటివన్నీ మన కర్మలను అనుసరించి ఉంటాయి. పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది కదా. అది కార్ల్ మార్క్స్ థియరీ ప్రకారం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయితే కొన్ని కానివి కూడా ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్ అండ్ కిడ్స్ అది పూర్తిగా కర్మ సిద్ధాంతమే తప్ప దానికి ఆర్థిక సంబంధాలు అని అనుకోలేము కదా. కొన్ని డెఫినెట్ రిలేషన్స్ ఉంటాయి, కొన్ని వేరియబుల్ రిలేషన్స్ ఉంటాయి లైఫ్లో. పేరెంట్స్, తోబుట్టువులు డెఫినెట్ రిలేషన్షిప్స్ దట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు కట్ యూ కెనాట్. బట్ మనం ఏర్పరచుకునే రిలేషన్షిప్స్ ఉంటాయి లైక్ స్పౌసు, లవరు, ఫ్రెండు, ఇవన్నీ దే ఆర్ వేరియబుల్. అవి మన దీన్ని బట్టి ఉంటాయి డెస్టినీ. సో మీరు ముందే కాలేజ్ డేస్లో ఫిక్స్ అయ్యారు నేను డైరెక్టర్ అవ్వాలని, వచ్చారు, డైరెక్టర్ అయ్యారు, ఇవన్నీ జరిగాయి. సో మీరు వచ్చేటప్పుడు అదే ఈ సంకల్పం పెట్టుకుని మీరు వచ్చేటప్పుడే మిమ్మల్ని ఎవరు మీ ఇంట్లో పేరెంట్స్ కానీ అన్నయ్యలు కానీ ఎవరు అడ్డగించలేదు? అయ్యో, అడ్డగించడం అంటే మరీ రూత్లెస్గా. అంటే మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి వెరీ యాక్టివ్. సో అండ్ హైపర్ యాక్టివ్ అని చెప్పచ్చు. అండ్ నేను కాలేజ్లో నా ట్రాక్ హిస్టరీ చెప్పాను కదా, మోస్ట్ సక్సెస్ఫుల్. సో నా డెసిషన్లు వైజ్గానే ఉంటాయని ఒక చిన్న బ్యాక్ ఆఫ్ ద మైండ్ నమ్మకం ఉండింది. ఆడు అనుకుంటే చేస్తాలే, అంత బండగాను పనిచేసేవాడిని ఇంట్లో. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అన్ని ఫంక్షన్లు నేనే చేసేవాడిని. సో అలా ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ అయితే ఉంది. అయితే మా పెద్దన్నయ్య క్లియర్గా చెప్పాడు అప్పుడు, రేణిగుంటలో ఈనాడులో వర్క్ చేసేవాడు, సతీష్ అని. వాడు అన్నాడు, ఇది సినిమా మీద క్రేజ్తో వెళ్ళిన వాళ్ళు ఎవరు సక్సెస్ కారు, డిటర్మైండ్గా వెళ్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. నేను అది తీసుకున్నాను. అండ్ నువ్వు రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేసి పని చేస్తున్నాను నాకు డౌట్. అంటే సినిమాల్లోకి వెళ్తే స్టార్ అయిపోతాను, లేదా సక్సెస్ఫుల్ అయిపోతాను, తర్వాత ఇల్లు కొంటాను, కారు కొంటా, ఇట్లాంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం యూ విల్ ఎండ్ అప్ విత్ డిప్రెషన్ అని చెప్పాడు వాడు. నేను అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళలేదు. రేణిగుంటల్లో రూమ్ మీద ఇద్దరం నైట్ కూర్చుని మాట్లాడుకుంటుంటే నాకు బాగా గుర్తు. సో డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్. సో అప్పటి నుంచి నాకు డిప్రెషన్ లేదు. అంటే నేను ఏది అనుకుని చేయను, చేస్తున్నది బాగా చేసుకుంటూ పోతాను. అది వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ టు గివ్ మీ ఇట్ విల్ గివ్. ఈ రెండు వాడు చెప్పినవి నాకు లైఫ్లో. సో మా రెండో అన్నయ్య అయితే క్లియర్, వాడు మెడ్రాస్లో నాతోనే ఉన్నాడు అప్పుడు. వాడు జాబ్ చేసేవాడు, సుధాకర్ అని. వాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగానే ఉన్నాయి. వాడు ఎప్పుడు నాకేం చెప్పలేదు, ఇలా చెయ్యి అలా చేయొద్దని చెప్పలేదు. సో మా ఫాదర్ ఈజ్ ఓకే, నీ ఇష్టం రా. ఆయనకి సరదా ఉండేది సినిమాల్లోకి వెళ్ళాలని. మా తాతగారి వల్ల కుదరలేదు కాబట్టి నన్ను వదిలేశారు. మా మదర్ మాత్రం ఆపారు. మోస్ట్ రిస్కీయెస్ట్ ఇండస్ట్రీ లేకుండా. అదే అన్న, అదే చెప్తున్నా, మా మదర్ దగ్గర ఆగింది బండి. సో మిగిలిన మా ముగ్గురితోని పెద్ద ఇష్యూ లేదు.
మా అమ్మగారు 11 నెలలు ఆపారు దగ్గర దగ్గర సినిమాల్లోకి వెళ్లకుండా ఉండటానికి. కానీ ఆపలేపారు పూర్తిగా. ఫైనల్గా నేను ఒక లాజిక్ మీద కొట్టేశాను. అంటే 5 సంవత్సరాలు నా లైఫ్ని నేను ఇన్వెస్ట్ చేస్తాను, 1 రూపాయి కూడా తీసుకెళ్ళిన ఇంటి నుంచి, జీవితం ఇస్తాను, 5 ఏళ్ళు కష్టపడతా, అప్పటికి నన్ను ఎవడైనా నమ్మి నీ మీద సినిమా తీస్తాననే అంత లెవెల్కి నేను ప్రూవ్ చేసుకుంటే డైరెక్టర్ అవుతాను. అప్పటికి నేను ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ కిందే ఉన్నా, నాకు డైరెక్షన్ ఆఫర్ ఒక ప్రొడ్యూసర్ నుంచి కూడా రాకపోయినా నేను ఆ ఇండస్ట్రీకి సూట్ కాను అనుకుని వచ్చి, అప్పటికి సివిల్ సర్వీసెస్ 3 అటెంప్ట్స్ ఉంటాయి నాకు బై ఏజ్. ఆ 3 అటెంప్ట్స్లో ఒకటి గ్యారంటీ కొట్టేస్తుంది. ఇది నాకు ఒక ఆప్షన్ ఇచ్చే నా లైఫ్ని 5 ఏళ్ళు నా కోసం వదిలేయని చెప్పి ఇంకా కాళ్ళలో వెళ్ళబడి బతిమలాడేస్తాను. కరెక్ట్గా 5 సంవత్సరాలు అయ్యేసరికి పరుచూరి వెంకటేశ్వరరావు గారు అల్లుడు రాజగోపాల్ గారు, నువ్వంటే నాకు ఇష్టం అని సినిమా, మీరే డైరెక్టర్. ఒక ప్రొడ్యూసర్ నన్ను నమ్మాడంటే ఇంక నేను డైరెక్టర్ అయిపోయినట్టే అనుకున్నా. సో మీ ప్రొఫెషన్ మీ పెళ్ళికి ఏమీ అడ్డం కాలేదా? ఐ మీన్ మైనస్ అవ్వలేదా? మైనస్సే యాక్చువల్గా చెప్పాలంటే. అసలు ఈ ప్రొఫెషన్కి పెళ్ళి అన్నదే మైనస్ అని నా ఫీలింగ్. నిజంగా చెప్తున్నా. చాలా అంటే మేబీ మీకు బోల్డ్ స్టేట్మెంట్ లాగా అనిపించచ్చు కానీ, అండ్ మీకు ఒక టైమింగ్స్ ఉండవు. వెన్ ద స్పౌజ్ ఎక్స్పెక్ట్స్ యూ కెన్ నెవర్ బి దేర్. ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్? అదొక కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ దట్ ఐ హ్యావ్ ఎవర్ డన్ ఇన్ మై లైఫ్. అండ్ when you cannot meet somebody else's expectations, you should not get into that. అది తప్పు అవుతుంది. బట్ ఆ తప్పుని ఇంకా నిందా చెప్పా, సగం జీవితం డ్యామేజ్ కంట్రోల్లోనే పోతుందండి ఒకసారి సక్సెస్ అయితే. సో మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే ఈ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అని ఎప్పుడైనా అనిపించిందా? నేను అదే చెప్తున్నా, పెళ్ళి ఎందుకు చేసుకున్నాను రా బాబు అని రోజు అనుకుంటా, కానీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను చచ్చినా అనుకోను. ఎందుకంటే ఇది నా చాయిస్, నన్ను ఎవడు పిలిస్తే రాలే, నేను నాకు ఇష్టమే వచ్చాను నేను. సో నేను ఎవరు ఫోర్స్ చేసి నువ్వు లేకపోతే ఇండస్ట్రీ బతకదానో, లేకపోతే నువ్వు సినిమాలు తీయకపోతే మేము చచ్చిపోతాను ఆడియన్స్ అంటే రాలే. ప్రేక్షకుల్లో ఉండి సినిమాలు చూసి 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 పెరిగిన వాడిని అలా తెర మీదకి వచ్చాను నేను. సో నా సొంత చాయిస్ ఇది. అండ్ ఇండస్ట్రీ నన్ను చాలా బాగా యాక్సెప్ట్ చేసింది. నాకు తొందరగాను చేసింది, లాంగ్ రన్లో ఉండేటట్టు చేసింది, బికాస్ ఆఫ్ మై ఎర్లియర్ వర్క్. ఇప్పటికీ ఇప్పుడు నేను కథలు చెప్పకపోయినా మీరు మా కథలు విని బాగున్నాయో లేదో చెప్పండి అని గీతా ఆర్ట్స్ లాంటి నిర్మాణ సంస్థ ఎందుకంటుంది? ద ట్రస్ట్ ఐ బిల్ట్ ఇన్ దిస్ ఆల్ త్రూ అవుట్ మై 26 years ఆఫ్ కెరీర్. వీడు సెన్సిబుల్ ఫెలో, వీడు మంచివాడు, వీడు ట్రస్ట్ వర్ది, ఇలాంటివి లేకపోతే నాలాగా ఫ్లాపులు వచ్చి కూడా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మీరు యూ కెన్ నాట్ లిస్ట్ అవుట్ లేరు. సో నేనే ఇండస్ట్రీకి రాకముందే నేను డిసైడెడ్, నేను సక్సెస్లో ఉన్నప్పుడు ఉంటే అది కెరీర్ కాదు, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కూడా అందులోనే ఉండగలగటం కెరీర్. ఐఎమ్ స్టిల్ హియర్. అండ్ ఇప్పటికీ నా మీద మీరు కథ చెప్పండి, ఓటీటీకి ఒక వెబ్ సిరీస్ తీస్తామని ఒక నిర్మాత, మీరు కథ చెప్తే సినిమా తీస్తామని ఒక నిర్మాత, ఉన్నంతకాలం నేను ఇండస్ట్రీలో ఉన్నట్టే. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కెరీర్. అంటే ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అవకాశం ఉండాలి. ఆ అవకాశం ఒకటి మీ ప్రతిభ వల్ల రావాలి, లేదా మీ పనితనం వల్ల రావాలి. ఎగ్జిక్యూషన్, ప్రతిభ రైటర్ అయినా ఇస్తాడు మంచి స్క్రిప్ట్, ఎగ్జిక్యూట్ చేసే దమ్ము ఉండాలి మీకు. ఎలాగైనా కష్టపడి ఎన్ని కన్స్టెంట్స్ వచ్చినా తక్కువ బడ్జెట్లో తీయమన్నా మంచి అవుట్పుట్ ఇవ్వగలిగి ఉండాలి. నాకు అది ఉంది. 3 మంచితనం వల్ల రావాలి. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఎవడు తలనొప్పి కొనుక్కోడు. హారర్ సినిమాలు చూసినట్టు హారర్ సినిమాలు అయితే చూస్తారు కానీ దయ్యాన్ని కొనుక్కోరు. సో డబ్బులు ఇచ్చి మన తలనొప్పి కొనుక్కోరు. అలాంటి క్యారెక్టర్ అన్నా మీరు బిల్డ్ చేసుకుని ఉండాలి. నాకు ఈ 3 విషయాలు ఉన్నంత వరకు నేను ఇండస్ట్రీలో ఉంటాను. సో ఇప్పుడు కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్. మీకు ఇండస్ట్రీలోని ఆప్తమిత్రులు ఎవరున్నారు? నేను నా ఆప్తమిత్రులనే ఇండస్ట్రీకి తెచ్చుకున్నా. ఇండస్ట్రీలో నాకు ఎవరు ఆప్తమిత్రులు లేరు. తెచ్చుకున్నారు. నాతో చదువుకున్న వివేక్ కూచిపట్ల అన్నతను ఇవాళ పెద్ద ప్రొడ్యూసరు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇందాక చెప్పాను కదా. సో దాని కో ప్రొడ్యూసరు విశ్వప్రసాద్ గారు నా ఫ్రెండు, వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ అర్జున్ దాస్ నా ఫ్రెండు. సో ఇండస్ట్రీకి నా కంట్రిబ్యూషన్ టువర్డ్స్ మై ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో నాకు అందుకని నేనేం మిస్ కాను. నా ప్రొఫెషనల్ వర్క్ కూడా నాకు ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లోనే జరుగుతూ ఉంటుంది. అండ్ ఎవరైనా పరిచయం అయితే ఫ్రెండ్ అయిపోతుంది. విరోధులు ఇండస్ట్రీలోనా? అసలు ఒకరు లేరు. బయట విరోధులతో మనకి సంబంధం లేదు. ఇండస్ట్రీలో ఎవరూ లేరు. నాకు తెలిసి ప్రత్యక్షంగా నాతో యుద్ధం చేసిన వాళ్ళు లేరు. అంటే అంతవరకు గొడవలకి నేను ఎంటర్టైన్ చేయను. తేడా అనిపిస్తే రెండో సెంటెన్స్, తేడా అని డౌట్ వస్తే రెండో మీటింగే నేను అటెండ్ అవ్వను. అసలు
ఫస్ట్ మీటింగ్లో తెలియాలండి వైబ్స్ ఉన్నాయా లేదా. సెకండ్ కూడా మీట్ అయ్యాము అంటే ఓకే, దెర్ ఇస్ సమ్ లాంగింగ్నెస్, ఓకే కలిసి ప్రయాణం చేయాలనిపిస్తుంది ప్రాజెక్ట్లో. థర్డ్ మీటింగ్లో ఇంకా అప్పటికి కూడా డెసిషన్ తెలియలేదు అనుకోండి, మనం ఫూల్స్, మనకేం ఎక్స్పీరియన్స్ లేనట్టు. రైట్. సో ఇప్పుడు మీరు దర్శకత్వం వహించిన సినిమాలో మీకు నచ్చిన సినిమా ఇది, బాగా నచ్చిన సినిమా? నాకు అన్ని అన్నీ అని చెప్పకండి. ఫోర్స్డ్ ఆర్ఫన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్. నేను అంటే ఆ సినిమా తీసినప్పుడు నా మైండ్ సెట్, నేనున్న కండిషన్కి నేను ఇట్లాంటి అవుట్పుట్ ఇస్తానని నాకు కూడా నమ్మకం లేని సినిమా అది. ఆల్ బికాస్ ఆఫ్ విశ్వప్రసాద్ గారు, జైనన్ విన్సెంట్ అండ్ శ్రీరామ్ బేగరాజు, వాళ్ళ ముగ్గురు వల్ల నేను చాలా కంఫర్టబుల్గా తీసిన సినిమా అది. అంటే ఒక డైరెక్టర్గా హైట్స్ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేశాను. అది తెలుగు ఇండస్ట్రీలో అది ఎప్పటికీ నెరవేరని కళ, అలా తీయటం సినిమాని. అంటే ఒక డైరెక్టర్గా అనుకున్నది తెర మీద చూసుకోవటం, కాగితం మీద అనుకున్నది స్ట్రైట్గా తెర మీదకి వెళ్ళదు, ఎప్పుడూ వెళ్ళదు తెలుగులో. సో అలా చూసుకుంటే నాకు ద బెస్ట్ ఫిలిం ఐ హ్యావ్ ఎవర్ మేడ్ సో ఫార్ అంటే, ఇంకా నేను యాక్చువల్గా అయితే తీయలేదని చెప్పాలి. నేను అనుకున్నవి చాలా కథలు నేను తీయలేదు, ఏదో ఒక రోజు తీస్తానని ఆశతో తిరుగుతున్నా. తీసిన వాటిల్లో బెస్ట్ అంటే ఫోర్స్డ్ ఆర్ఫన్స్ ఇవాళ వరకు. సో మీరు డైరెక్ట్ చేసినవి కాకుండా ఇంకొక డైరెక్ట్ చేసిన సినిమా ఏదైనా మీకు బాగా నచ్చింది? చాలా ఉన్నాయండి, అది పెద్ద లిస్ట్ అది. అంటే వేరే డైరెక్టర్లు నా సమకాలీనంలో అయితే ఆబ్వియస్లీ నాకు బాహుబలి 1 చాలా ఇష్టం, రాజమౌళి గారు తీసిన. సెకండ్ మన సుకుమార్ రంగస్థలం చాలా ఇష్టం, నేను దుబాయ్లో చూశాను అది. నేను దిల్ రాజు గారు కలిసి చూసాం ఆ సినిమా రంగస్థలం. బాహుబలి 1 కన్నా 2 చాలా మంది ఇష్టపడ్డారు. 2 నాకు తెలిసి ఫ్యామిలీ డ్రామా, అది సేఫ్. 1 పాత్ బ్రేకింగ్ నా దృష్టిలో. అంత స్పెక్టాక్యులర్గా అలాంటి కథని తీసి పార్ట్ 2కి ఒక ఇంట్రెస్ట్ నుంచి, పార్ట్ 2 ఇంకా బిజినెస్, హౌ ఏ డైరెక్టర్ సేవ్డ్ ద ఫిల్మ్ అన్నది మీకు ఆయన తెలివితేటలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ నాకు సినిమాలో అది డ్రామా కదండి, మన టీవీలో కూడా చూడొచ్చు అది ఆ డ్రామాని. కానీ ఇది 1 విజువల్ స్పెక్టాక్యులర్, అంటే రేంజ్ అబ్బా, తెలుగులో ఇలాంటి ఒక వెల్ మేడ్ ఈ లెవెల్ ఈ స్కేల్లో చూడటం అన్నది ఎవ్రీ ఫ్రేము పిన్ పాయింటెడ్గా క్రాఫ్ట్ చేసిన సినిమా. అలాగే బాపు గారు మిస్టర్ పెళ్ళాం చాలా ఇష్టం, పెళ్లి పుస్తకం అంతకంటే ఎక్కువ ఇష్టం, పెళ్లి పుస్తకం ది బెస్ట్. అండ్ ఆదిత్య 369 సంగీతం గారి సినిమాల్లో ఆదిత్య 369 చాలా ఇష్టం. రామ్ గోపాల్ వర్మ శివ అంటే పిచ్చి, బ్రెయిన్ స్టార్మ్ చేసి పడేసాడు ఆయన ఆ టైంలో. సో అప్పటికే సినిమాలోకి వద్దామని అసలు ఉద్యమ స్ఫూర్తితోటి రక్తం వేడెక్కిపోతున్న టైంలో శివ వచ్చి మొత్తం చల్లబడిపోయింది. ఇలా తీయగలం మా తెలుగు సినిమాని మనం. మొత్తం అప్పటిదాకా రాసుకున్న కథలు, స్క్రీన్ ప్లేలు అన్నీ చాలా స్టాండర్డ్గా ఉండేవి. ఇక్కడ హీరో హీరోయిన్ కలుస్తారు, పాట, హీరోయిన్ కోసం నలుగురిని తంతాడు, పాట, మొత్తం పోయింది శివతోటి. ఎవరిని మళ్ళీ తెలుగు కథలు ఎట్లా రాయాలరా బాబు అని న్యాచురల్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసింది. అప్పటి నుంచే నేను నా సినిమాలో ఎప్పుడు విగ్గు పెట్టలేదు, మేకప్ వేయలేదు, అంటే హెవీ మేకప్ వేయలేదు. సో న్యాచురల్గా సినిమా ఉండాలి అన్నది ఫస్ట్ వంశీ గారు తీసినప్పుడు బాలు మహేంద్ర ఇన్ఫ్లుయెన్స్. అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ చూడగలమేమో, బట్ సినిమా మొత్తాన్ని అలాగే జనరలైజ్ చేయలేము అనుకునేవాళ్ళం. రామ్ గోపాల్ వర్మ తీసిన తర్వాత సినిమా ఇట్లాగే తీయాలనిపించింది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ మా జనరేషన్ మీద ఆయనది ఎక్కువ ఉంది యాజ్ ఎ డైరెక్టర్. అండ్ అలాగే జంజాల గారి అహనా పెళ్ళి అంటే సినిమా చాలా ఇష్టం నాకు. దాని సీక్వెల్ కూడా నేను స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. నాకు అంత పిచ్చి ఆ క్యారెక్టర్లు కానీ, ఆ కథ కానీ, ఆయన తీసిన విధానం కానీ. కొన్ని అలా చాలా ఉన్నాయి. నాకు కల్హోనా హౌస్ సినిమా చాలా ఇష్టం, కరణ్ జోహర్. ఇప్పుడు మిమ్మల్ని వదిలితే పెద్ద చిట్టా చెప్పేటట్టు మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలు అన్నీ పోతాయి. శంకరాభరణం చాలా ఇష్టం, అడవిరాముడు ఇష్టం. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో నాకు ది బెస్ట్ అడవిరాముడు. ఇవాళకి ఎన్నిసార్లు చూస్తానో లెక్కలేదు ఆ సినిమా. తోచకపోతే అడవిరాముడు పెట్టేస్తుంది. ఏంటి మీకు అందులో నచ్చింది? లేదు అంటే ఒకటి దాని స్క్రీన్ ప్లే, డైలాగ్ అండ్ రామారావు గారు ఆయన ఎనర్జీ, పాటలు, అసలు విజువల్గా ఆ సినిమా అప్పటిదాకా వస్తుంది తెలుగు సినిమా కమర్షియల్ సినిమాలకి నెక్స్ట్ లెవెల్. సో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ బాక్స్ ఆఫీస్ హిట్ అన్నట్టు ఉంటుంది ఆ సినిమా. అంటే దిస్ ఈజ్ హౌ వన్ కమర్షియల్ ఫిల్మ్ షుడ్ బి అనే ఒక స్టాండర్డ్ థీరీ లాగా చూపించగలిగిన ఫిల్మ్లా ఉంటుంది అది.
అదో ఆ వాల్ పోస్టర్ చూసే అదిరిపోయాం మా సినిమా చిన్నప్పుడు. ఇప్పటికీ గుర్తు నాకు. పోస్టర్ నుంచే ఆ సినిమా కలర్ కనబడుతుంది, ఇది హిట్ సినిమా. అలా అనిపించడం చాలా కష్టం కదండి. సో ఫైనలీ ఇండస్ట్రీకి మీరు వచ్చి సంపాదించుకుంది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి? నేను ఇండస్ట్రీకి రూపాయి తేలే ఇవాళకి. నేను ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఏం సంపాదించానో అది ఇండస్ట్రీలోనే ఖర్చు పెట్టా. సో నేను రూపాయి తీసుకెళ్ళా, కాబట్టి నేను ఎవరినైనా తిట్టగలను, ఏమన్నా అనగలను, నా పని నేను చేసుకోగలను. ఎందుకంటే నాకు లేనదేనా లేదు, నాకు ఇష్టమే ఖర్చు పెట్టా. నేనేమి ఇంటికి తీసుకెళ్ళి రూపాయి లైబిలిటీ నేను నాకు పర్సనల్ నా పర్సనల్ లైఫ్ ఇండస్ట్రీ మీద వచ్చిన ఇన్కమ్ తోటి నేను డిజైన్ చేసుకోలేదు. అండ్ ఇండస్ట్రీకి ఇంకా నా కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. నేను ప్రొడ్యూసర్గా ఫెయిల్ అయినా కూడా నన్ను నమ్మిన ప్రొడక్షన్ హౌస్లన్నింటినీ నేను ఇండస్ట్రీలోనే పెట్టిస్తున్నా ఇవాళకి. సో అదంతా నా కంట్రిబ్యూషనేగా. సో యాజ్ ఎ డైరెక్టర్కి ఇంకో డైరెక్టర్కి ఏం సజెస్ట్ చేస్తారు? ప్రొడ్యూసర్గా రావద్దంటారా? అలా చెప్పలేమండి, ఎందుకంటే క్రిష్ సక్సెస్ఫుల్, శేఖర్ కమల సక్సెస్ఫుల్ విత్ దేర్ ఓన్ ప్రొడక్షన్ హౌసెస్. సో అలా నేను ఫెయిల్ అయ్యాను కదా అని అందరూ రావద్దని చెప్పలేము. నా ఫెయిల్యూర్కి నా రీజన్స్ నాకు ఉంటాయి, వాళ్ళు మేబీ అవి నేను షేర్ చేస్తాను. ఎవరైనా అడిగితే నా మిస్టేక్స్ ఏంటో చెప్తాను, డెఫినెట్గా చెప్తాను. అది వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. మీకు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల్లో ఎప్పుడు వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఏదో ఒక కంపెనీ పెట్టి మూసేసిన వాడే డిమాండ్ ఎక్కువ అని చెప్తారు, ఎందుకంటే వాడి ఎక్స్పీరియన్స్ ఈ కంపెనీ మూయకుండా ఉండడానికి పనికొస్తుందని. ఇప్పుడు నేను అట్లాగే. నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. నైస్ టాకింగ్ టు యూ. చాలా రోజుల తర్వాత కలిసినా కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ అన్ ఎలాబరేటెడ్ ఇంటర్వ్యూ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ వాళ్ళిద్దరి మధ్య. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.